నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూడ్, నాతో ఉంది బోగస్ నోగ్ బోగస్ బ్రోడ్. మంగళవారం. Yeah. కానీ మనము మంగళవారం రోజు రికార్డ్ చేయట్లేదు, బట్ Of course. రిలీజ్ అవుతుంది మంగళవారం. మంగళవారం అంటే ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది, ఎందుకంటే మండే అయిపోయింది, Yeah. ఫ్రైడే దగ్గర వస్తుంది. Yeah. సో ఇట్లా చాలా సెటిలింగ్గా ఉంటుంది. అందుకనే మనము ఓ కొత్త ఎపిసోడ్ మంగళవారం రిలీజ్ చేయాలని డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆదివారం రోజు అబ్బా సంక నాకుతుంది అనిపిస్తుంది, యా కానీ మంగళవారం వచ్చేసరికి ఇంకా అయిపోయింది. నాకేసింది. We are in it. ఇట్స్ ఇన్ ఇట్. యా లిక్ ఇట్. బోగస్, ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు హిడాంబా. హిడింబా. ఎస్. ఇది మనం ఆహాలో చూడొచ్చు. సో హిడింబా అనే మూవీ చాలా రిక్వెస్టెడ్ కాని మూవీ. ఎవరు పెద్దగా రిక్వెస్ట్ చేయలేదు. ఇది ప్యూర్లీ అవర్ రిస్క్ మాట, అంటే మనం చేసిన రిస్క్ ఇది. సో ఇలాంటి రిస్కీ థింగ్స్ చేసే ముందర ఎప్పుడైనా ఒక మంచి శకునంతో స్టార్ట్ చేస్తే రిస్క్ ఫలించినట్టు. ఎగ్జాక్ట్. ఓకే. సో మా నాన్నమ్మ చెప్పింది ఇది ఎప్పుడైనా, అదే ఈ రిస్కీ థింగ్స్ అది. మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే అవార్డ్ వినింగ్ సోషల్స్. నానమ్మ అవార్డ్స్ వస్తున్నాయి మనకి, అప్ ఫ్రమ్ ద హెవెన్స్ ఆర్ హెల్ తెలీదు. నానమ్మ చాలా గ్రే రావచ్చు. యా. సో అవార్డ్ వినింగ్ సోషల్స్ బోగస్ తొందరగా చెప్పేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. స్నేక్ అవార్డ్స్. సో అది మన అవార్డ్స్. ఇది ఇప్పుడు మనం రిస్క్ తీసుకోవచ్చు, ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ పెద్ద రిస్క్ ఏంటంటే బోగస్, ఈ మూవీ హిడింబా ఆహాలో సారాంశం ఏంటో నువ్వు మాకు ఎట్లా చెప్తావో చెప్పుకో. సో బ్రో, హిడింబా అనే సినిమా, ఇది అభయ్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. కరెక్ట్. హైదరాబాద్ లో. ఈ సినిమా సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే దోమల్గూడ, పటాన్చెరు, గండిపేట్, కోకాపేట్, బేగంపేట్ ఇట్లాంటి 16 ఏరియాల నుండి 16 అమ్మాయిలు మిస్సింగ్ అయిపోతుంటారు. ఎలా మిస్సింగ్ అవుతున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు బుర్రగొక్కుంటుంటే కేరళ నుంచి ఒక IPS వస్తుంది, ఆద్య. సో అభయ్ ఇంకా ఆద్య ఇప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేసి ఈ మిస్టరీని క్రాక్ చేయాలి. ఎట్లా వీళ్ళు తప్పిపోతున్నారు ఈ అమ్మాయిలు, 16 అమ్మాయిలు అని. అంటే బెంగళూరుకి పోతున్నారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి US పోతున్నారా అది చెక్ చేయకుండా జస్ట్ క్రైమ్ యాంగిల్ చూస్తున్నారు బేసిక్గా. సో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనకి ఏం తెలుస్తుంది అంటే అభయ్కి ఆద్యకి ఆల్రెడీ ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. వాళ్ళు ఏదో స్ట్రేంజర్స్ లాగా ఇంట్రడ్యూస్ అవుతారు ఈ సినిమాలో, కానీ ఎప్పుడో వాళ్ళది ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఒక రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ వరల్డ్ లో అందరూ ఫేస్బుక్ బాగా యాక్టివ్ వాడుతుంటారు, చాలా యాక్టివ్గా వాడుతుంటారు. ఒక మనిషి ఏమో సూట్ బూట్ వేసుకొని ఫ్లైట్లో అప్ అండ్ డౌన్ బీదర్లో ఇసుక వెళ్తున్నట్టు వెళ్తూ వస్తూ ఉంటాడు. ఇలాంటి వరల్డ్ లో మనకి ఫైనల్ గా ఆ 16 అమ్మాయిలతో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుందా? అభయ్ ఆద్య కలిసి ఈ కేసుని సాల్వ్ చేస్తారా, చేయరా అనేది బురోట్ స్టోరీ హిడింబా. బోగస్, చాలా అందంగా చెప్పావు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు యువర్ లుక్స్ ఈ హిడింబా సారాంశం చెప్పావు. థ్యాంక్ యూ. సో సారాంశంకి మీరు రేటింగ్స్ కింద కమెంట్ చేయొచ్చు, మీకు ఎట్లా అనిపించిందో సారాంశం. ఒకవేళ మూవీ చూసారంటే ఈ సారాంశం ఎంత యాక్యురేట్ ఉందో అది చెప్పాలి మీరు. మూవీ చూడలేదంటే ఇప్పుడు మేము మూవీ స్పాయిలర్స్ తో పాటు అంతా డిస్కస్ చేస్తాం అన్నమాట. అందుకే మూవీ చూడాలి. అది మీరు ఎగేసుకుంటూ అన్ప్రిపేర్డ్ గా రావద్దు ఇక్కడ. ఓకే. కానీ మనం ప్రొఫెషనల్ రివ్యూస్ కాబట్టి ప్రొఫెషనల్స్ బ్యాడ్జ్ కూడా పెట్టుకుంటాం. ఎస్, ఇది ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు. ఏంటంటే ఈ రిస్క్ మనది. ఎస్, రిస్క్. ఈ సినిమా అనేది అడల్ట్ సర్టిఫికేట్ ఉంది సినిమాకి. ఇట్ ఈస్ A-rated మూవీ. సో థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చాలా పాపులర్ కాబట్టి ఎవరెవరు వింటారో మనకు తెలియదు, ఎక్కడ దాకా పోయింది కూడా మనకు తెలియదు. అందుకనే 18 ఏళ్లకి తక్కువగా ఎవరైనా ఉన్నారు అంటే మీరు పిల్లలందరూ బయటికి వెళ్ళి ఆడుకోండి. బై దట్ వి మీన్ అఫ్ కోర్స్ మీ ఫోన్స్ బయటికి తీసుకెళ్ళండి. దట్స్ ఇట్. యా.
మీరు ఫోన్స్లోనే కనుక వింటున్నారంటే ల్యాప్టాప్స్ తీసుకెళ్ళండి. యా జస్ట్ గో అవుట్ గెట్ అవుట్ అంతే. అది సో అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. దీని తర్వాత ఎవరు ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అది. మనం చెప్పాల్సింది ఇక మీ ఇష్టం. మళ్ళీ ఇట్లా అన్నదే అంకుల్ చెప్పలేదు అని అన్న చెప్తున్నాడు వినండి. సినిమా ఏ రేటింగ్ ఉంటే రివ్యూ ఏ రేటింగ్ ఉండదా, పీజీ రేటింగ్ ఉండదా తెలుసుకోవాలంటే వినండి. వినదు పిల్లలు బయటకు వెళ్ళండి ప్లీజ్. వెరీ గుడ్ బాయ్స్. అమ్మ బాగున్నావు, మంచి ఎర్ర చక్క వేసుకొని వచ్చినావు. కానీ ఓకే బోగస్, ఇప్పుడు మనం డీటెయిల్ క్లుప్తంగా ఈ మూవీని తవ్వుదాము. స్టార్ట్ విత్ యువర్ సెకండ్ ఇంప్రెషన్స్ బోగస్. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు ఈ మూవీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎట్లా ఉండేదంటే, నాకు ఎందుకో ఇది ఎక్కడో చూసాను ఈ మూవీ, ఏ మూవీ ఇది, కొంచెం నాకు ఆటోమేటికల్గా తెలుస్తుండింది. నాకు ఇట్లా అంతా చూస్తున్నట్టు ఉంది అనిపించింది. సెకండ్ ఇంప్రెషన్ వచ్చేసి వీళ్ళు అదే ఇంటర్వెల్ టైంకి సెకండ్ ఇంప్రెషన్ వచ్చింది. అక్కడ ఎందుకంటే యు నో హౌ ఇట్ ఈస్. సెకండ్ ఇంప్రెషన్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. వాళ్ళు ఎప్పుడైతే 2023 1999 అని చెప్పి 24 years ముందర అని చూపిస్తే, ఇదేదో బ్రోచర్ ఎవర్ ట్రిక్స్ అనుకున్నాను నేను. వాళ్ళు అట్లా మిక్స్ చేశారు కదా, ఇక్కడ అన్మిక్స్ చేశారు. ఫ్యూజన్ ఇన్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ చూసుకుంటే కలపడం విడదీయడం, కలపడం విడదీయడం అట్లా. సో ఐ వాంట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్లీ మొదలుగా రెండో ఇంప్రెషన్స్ చెప్పు. కొప్పదీసి ఎక్కడో చూసినట్టుందంటే ఓపెన్హైమర్ గుర్తుకొచ్చిందా ఇది నీకు? లేదు, ఖచ్చితంగా కాదు, ఓపెన్హైమర్ అనేది కాదు. కానీ ఆ కాన్సెప్ట్ అయితే ఏదైతే ఉందో, చేసింగ్ ద వైల్డ్ గూస్ అన్నట్టు, అంటే సంక కింద పిల్లాడు ఊరంతా డిండోరా అంటారు చూడు. అది ఏందో సామెత తెలుగులో. హిందీ మేము జాతే, కానీ తెలుగు పాడ్కాస్ట్ అయితే అందుకని నాకు తెలీదు. సో అట్లా అనిపించింది ఆఫ్ ద బ్యాట్ నుంచే. ఎందుకంటే అభయ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ షాలో. కానీ డీప్ ఉండాల్సి ఉండే, కానీ చాలా షాలో ఉండే. సో దాంతో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయిపోయింది నాకు. ఓకే, నా ఇంటెలిజెన్స్ కి ఇట్ వాస్ నాట్ ఈవెన్ అ ఛాలెంజ్. కానీ నీ సెకండ్ ఇంప్రెషన్స్ ఏంటి, అది మొదలుగా చెప్పు మాకు. మొదలుగా రెండో ఇంప్రెషన్ అంటే థూ అనాలనిపించిందా, యాక్ థూ అనాలనిపించిందా, నీకు ఎట్లా ఉండే? లేదు, నాది రెండో ఇంప్రెషన్ కూడా కోఇన్సిడెంటలీ బ్రోడ్, బికాజ్ వీఆర్ ప్రొఫెషనల్స్. అభయ్ క్యారెక్టర్ మీదకే వచ్చింది. మనం విత్ గ్రేట్ మైండ్స్ థింక్ లైక్. కానీ ఇక్కడ ఎందుకు వాడుతున్నా ఆ సెంటెన్స్ నాకు తెలియదు. ప్లీజ్ కంటిన్యూ. సో అభయ్ క్యారెక్టర్ ని జస్ట్ ఒక డ్రంక్ / లేజీ అన్నట్టు చూపించారు ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఇంకోటి ఒక వర్డ్ యాడ్ చేయాలని, అన్ప్రొఫెషనల్. ఆఫ్ కోర్స్ అన్ప్రొఫెషనల్. ఎందుకంటే లిటరల్లీ ఆద్య అంటుంది బీ ప్రొఫెషనల్ అంటుంది. కరెక్ట్. అయితే నేను అలర్ట్ అయ్యా, చెప్పగానే అలర్ట్ అయ్యా, క్యాచ్ చేసేసా. ఎగ్జాక్ట్లీ. నాకైతే ఏదైనా కొత్తగా చెప్తున్నారు. ఆల్వేస్ ప్రొఫెషనల్. దట్స్ అవర్ సీక్రెట్. నిద్రలో కూడా ఇట్స్ లైక్ హల్క్ చెప్పినట్టు, ఐఎమ్ ఆల్వేస్ ప్రొఫెషనల్. సో బీ ప్రొఫెషనల్ అనగానే అప్పుడు స్టన్ అయినా. అక్కడ సెకండ్ ఇంప్రెషన్ వచ్చింది. వీడి క్యారెక్టర్ జస్ట్ ఒక డ్రంక్ అండ్ లేజీ లా చూపిస్తారు, అన్ప్రొఫెషనల్ లా చూపిస్తారు. కానీ మొత్తం సినిమా చూసాక ఏమనిపించింది అంటే, యాక్చువల్లీ అక్కడ ఇంకా కొన్ని లేయర్స్ యాడ్ చేయాల్సి ఉండే, ఆ క్యారెక్టర్ కి డెప్త్ యాడ్ చేయాల్సి ఉండే, అస్సలు చేయలేదు. తీరామిసులో ఎన్ని లేయర్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే పెడతారో, ఒక అట్లా డబుల్ డెక్కర్ తీరామిసు ఇమాజిన్ చేసుకుంటే అందులో ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ యాడ్ చేయాలి ఈ క్యారెక్టర్ కి, అబ్బాయి క్యారెక్టర్ కి. బట్ ఒక క్రీమ్ బిస్కెట్ లాగా జస్ట్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ దాంతో ఖతం చేసేసారు. అది కూడా ఏంది, విజిబుల్ ట్రేట్స్ ఇచ్చిండ్రు. డ్రంక్, ఎక్సర్సైజ్, జిమ్ సన్, ఆఫ్ కోర్స్. ఇంకా ఇంకేం లేదు, నాకు ఒక లేయర్ కనబడలేదు వీటిది. ఏందో కొంచెం సోషియోపాథిక్ టెండెన్సీస్, సైకోపాథిక్ టెండెన్సీస్ ఎక్కడో అక్కడ వర్క్ బిహేవియర్ లో ఇట్లా కొలీగ్స్ కన్సర్న్ అయిపోతున్నారు వీడు బిహేవియర్ తో అని చెప్పి. ఎట్లయితే ఇప్పుడు మనం మన హంట్ హీరో చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ కన్సర్న్ గా ఉంటారు, కంప్లైంట్ చేస్తుంటారు సీనియర్ ఆఫీసర్స్ కి, వీడు చాలా తేడా కొడుతున్నాడు అని చెప్పి. నాకు ఎందుకో unnecessary hugs sir. It is creeping me out. సో అలా అయినా ఉండాల్సి ఉండే, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కి. కానీ జస్ట్ ఒక నువ్వు అన్నట్టే సర్ఫేస్ లెవెల్ అట్లా ఇచ్చేసి వదిలేశారు. ద ఓన్లీ ఓవర్ ఎక్సైటెడ్ క్యారెక్టర్ ఎవరుండే అంటే సీఎం ఉండే. ఫర్ సమ్ రీజన్ అందరు వాడు డీజీపీ అయితే
హీ కాంట్ ఫైర్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అక్కడ పవర్ డైనమిక్స్ ఏం లేదు. సీఎం అరుస్తున్నాడు, ఏంటయ్యా మీరు అది ఇది అని అరుస్తున్నాడు. డీజీపీ ఇస్ లైక్ ఓకే చూస్తాం మేము ఇంకో అప్డేట్ రావాలి, వెయిటింగ్ ఫర్ అప్డేట్. మేము వెయిటింగ్ అప్డేట్ వాడు వచ్చినప్పుడు చెప్తాడు, రానప్పుడు ఎట్లా చెప్పాలి నీకు అన్నట్టు ఉన్నాడు. కానీ ఒకటైతే మెచ్చుకోవాలి, అడాసిటీ. ఇది స్పై సినిమాలో లాగా సారీ 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 అని చెప్పలేదు డీజీపీ, దేనికి అపాలజీ ఇవ్వలేదు అసలు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక కామన్ ట్రేట్ ఇది, డోంట్ కేర్ యాటిట్యూడ్. డోంట్ కేర్. నాకు ఇండస్ట్రీ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఎందుకు ఈ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. పోలీస్, ఎన్ఐఏ, సిబిఐ ఎవరైనా ఫరక్ పడదు, అస్సలు ఫరక్ పడదు. లైక్ ఇక్కడ కొంచెం ఏదో ఉన్నట్టుంది, ఏదో ఒక థైగ్యాప్ కాన్స్పిరసీలో ఒక చాప్టర్ ఉంటది. ఇది ఇండస్ట్రీకి పోలీస్ వాళ్ళకి ఏంటి ఆ గట్టి అనుబంధం, ఎందుకు ఇట్లా కించపరుస్తున్నారు పోలీస్ వాళ్ళని. We have to dig it out. We have to. Better. Yeah. But coming back to At Our Own Risk, Hidimba. Yeah. నేను సీఎం అని చెప్పా, ద యాక్టర్, అంటే హూ వాజ్ ఓన్లీ ఎక్సైటెడ్, అంతే, ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సైటెడ్. పట్టుకుంటే ఎక్సైటెడ్, పట్టుకోకపోతే ఎక్సైటెడ్, ఎవరైనా కలవడానికి వస్తే ఎక్సైటెడ్, ఆఫ్ కోర్స్ ఆయన కలవడానికి వస్తే ఎక్సైటెడ్ ఉన్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్సైటెడ్ ఉన్నాడు, గుడ్ బైస్ కూడా ఎక్సైటెడ్ గా చెప్పాడు. సో నువ్వు చెప్పు బోగస్, ఇలాంటి వరల్డ్ నువ్వు ఎట్లయితే సారాంశంలో చెప్పినావు, ఒక వరల్డ్ ఉన్నది, ఈ వరల్డ్ రివాల్వ్ ఓన్లీ అరౌండ్ ఓఆర్ఆర్. ఓకే, ఆర్ ఎక్కడెక్కడైతే గేట్ ఇది ఉంటుంది, ఎగ్జిట్ నంబర్స్, ఎగ్జిట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ రివాల్వ్ దేర్. సో ఈ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేసిండ్రా స్టోరీ పరంగా, నీకు ఏమైనా లూప్ హోల్స్ కనబడినాయా, అసలు దీనికైనా మ్యాటర్ ఉందా? ఐ వాంట్ నో యువర్ థర్డ్ ఒపీనియన్. ఎస్టాబ్లిష్ చేసారా అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే బాగా ఎస్టాబ్లిష్ అయింది. బేగంపేట్, కాపేట్, ఎన్ని అసలు తెలిసిన ఏరియాలన్నీ, కొల్లూరు, సెల్లిగంపల్లి, మొత్తం మెట్రో మ్యాప్ తీసి మెంటల్ ఇమేజ్ వచ్చేస్తుంది ఇట్లా మొత్తం బౌండరీస్. సో ఓన్లీ లోకల్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే లోకల్స్. నాకేమనిపించింది అంటే వాళ్ళు ఆ లొకేషన్ పేరు తీసుకొని ఒక తప్పు చేసిండు, దే డగ్ దేర్ ఓన్ హోల్. అంటే జస్ట్ ఇది లొకేషన్ పేర్లనే కాదు, బట్ ఇన్ జనరల్ చాలా తవ్విండ్రు వాళ్ళు బొక్కలు. కానీ ఎందుకంటే ఈ సెల్లింగంపల్లి, కోకాపేట్, కొల్లూరు, దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ డెవలపింగ్ ఏరియాస్. అండ్ 2023 అక్కడంట ఎవ్వరు ఉండరంట, ఎప్పుడు అంటే ఒక్క మనిషి కూడా కనబడరంట, జస్ట్ బై 1 o'clock అంతే. నేను ఇది నా లైఫ్ లో చూడలేదు ఎప్పటి నుంచి అయితే, అట్లీస్ట్ లైఫ్ లో చూడనివి చాలా ఉన్నాయి అది కూడా అనుకో. కానీ అట్లీస్ట్ నాకు ఊహ తెలిసి ఈ ఏరియాస్ డెవలప్ అయ్యి అందరికీ తెలిసినప్పటి నుంచి అయితే ఐ డోంట్ నో ఇఫ్ ఇంత డెజర్టెడ్ గా ఈ ఏరియాస్ ఉన్నాయని తెలియదు. అది వాళ్ళు అక్కడ రియలిజం అంటాం కదా మనం, ఆ రియాలిటీ కర్వ్ ని ఇట్లా బెండ్ చేసిండ్రు, రియాలిటీ టైమ్ లైన్ సర్కిల్ ఇట్లా స్ప్రింగ్ లాగా తిప్పి అసలు ఒక చోట స్ప్రింగ్ లాగా తిప్పిండు అనుకో. ఐ అగ్రీ. ఇంకా నువ్వు నా మొదటి ఇంప్రెషన్ ఇంకా అడగలేదా అని నేను చూస్తున్నా. కాదు, మొదటి ఇంప్రెషన్ మనం ఇట్లా గ్రాండ్ రిలీజ్ చేద్దాం, ఎట్లయితే హిడింబాలో గ్రాండ్ రివీల్ చేసిండు కదా అట్లా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ దీనికి వస్తాను బోగస్. నీ ఆరో ఇంప్రెషన్ ఏముండేనో చెప్పు ప్లీజ్. రియాలిటీని ఉంచడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రో. ఎందుకంటే ప్రొఫెషనల్ కాంటమ్స్ అవన్నీ కలిసి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ బోయాగాడి సెటప్ ఏదైతే ఉంటుందో, అందులో అమ్మాయిల్ని ఇట్లా చేంజ్ చేసి గోడకి వదిలేసి వాళ్ళంతా రెడ్ లాంజర్ వేపించి వాళ్ళతో బీపీ వేయాలి, ఇది మనం మర్చిపోయినాం. ఆ మొత్తం సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లోనే అసలు ఎంత ఉందంటే చెప్పడానికి ఇచ్చారు కూడా. మీరు చెప్పుకోండి, ఇది ఒక 20 minutes సీక్వెన్స్ ఇస్తున్నాం మేము, ద గేమ్ బిగిన్స్ అని ఇచ్చారు మనకి. అదే సో ప్రొఫెషనల్ గా క్రిటిక్ చేసే ముందు కొంచెం ఇమోషన్ అండ్ సెంటిమెంట్ గురించి మాట్లాడతాను నేను డెఫినెట్లీ. ఎందుకంటే లైఫ్ లో చూడని ఇందులో ఉన్నాయని చెప్పాం కదా. ఆ రెడ్ లాంజరే సీన్ చూడగానే నాకు ఇది ఇంకోటి లైఫ్ లో చూడండి మళ్ళీ చూపిస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఇట్లా రియల్ లైఫ్ లో కలర్ మ్యాచింగ్ చేయడం అనేది ఆపేశారు ఎప్పుడు ఆన్ యావరేజ్. కరెక్ట్. అండ్ అది ఉట్టి ఈ-కామర్స్ సైట్స్ లో వస్తాయి అంతే. అండ్ అది యాజ్ అ మ్యాన్ కదా, ఇట్స్ హార్ట్ బ్రేకింగ్, ఇట్స్ అ ట్రాజెడీ. అది ఆల్మోస్ట్ ఎవ్రీ గాయ్ వాడికి గుర్తుంటుంది, కలగానే ఉండిపోతుంది. వాడి లైఫ్ లో మొదటిసారి ఎప్పుడైతే ఆ झटका తిన్నాడు చూడు, వాడికి బాగా గుర్తుంటుంది ఆ మూమెంట్. ఎగ్జాక్ట్లీ క్రిస్టల్ క్లియర్ గా గుర్తుంటుంది. ఇలా లైఫ్ ఫ్లాషెస్ బిఫోర్ యర్ ఐస్ అంటారు. అది అసలు మరువలేని గాయం అది. ఎందుకంటే ఇట్లా చూడగానే ఫస్ట్ టైం నేను చెప్తున్నా కదా,
హే హే ఐ డోంట్ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్. ఇదేంటి నువ్వు మ్యాచింగ్ లేవేంటి అంటావు. అంటే అంటే అక్కడ నుంచి రియాక్షన్ ఏమొస్తుందంటే ఎందుకు ఉండాలి, ఇట్లా కరెక్ట్ అని అక్కడ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ యువర్ హార్ట్ బ్రేకింగ్. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు ఉండాలి అని అంటే ఆ క్వశ్చన్ అడిగినందుకు కాదు, ఆ డెడికేషన్ మీలో లేదన్నందుకు. ఎక్కడ ఆ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అవుతుంది అంటే ఆ క్వశ్చన్ అడిగిన దానికి ఇవాళటి టైమ్స్ లో ఆ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక రకంగా ఒక వ్యాలిడిటీ ఉంది ఆ క్వశ్చన్ కి. దట్ ఈస్ వేర్ యువర్ హార్ట్ బ్రేక్స్. ఎందుకంటే ఎంత క్యాజువల్ గా ఎందుకు ఉండాలి మ్యాచింగ్ అని అడిగేసరికి మనకే ఒక పాజ్ వస్తుంది. ఎట్లా టేకెన్ అ బ్యాక్, అవును కదా అని ఆలోచిస్తాం. ఎట్లా రియాలిటీ చెక్ వస్తుంది మనకి. ఇదేంటి ఎందుకు ఉండాలి అంటే కరెక్టే కదా. ఎందుకంటే వీళ్ళు చూడు, ఇప్పుడు మనం ఎంతో కష్టపడతాం లైఫ్ లో బ్రో, మన డిఎన్ఏలో ఉంది. మనం ఎందుకు కష్టపడతాం అంటే ఇట్ ఈస్ ఫర్ ది ఆపోజిట్ సెక్స్. వాళ్ళ కళ్ళల్లో వాల్యుయబుల్ గా కనిపించడానికి, వాళ్ళని పొందడానికి, ఈ దక్కించుకోవడానికి మొగాళ్ళు అనేది ఇంత కష్టపడుతూ వచ్చారు ఆల్ ఓవర్ సివిలైజేషన్స్. ఇట్లా వార్స్ ఇవన్నీ సడన్ కొట్టుకొని వచ్చినాం మనం వాళ్ళని దక్కించుకోవడానికి. బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు కూర్చొని కష్టపడినాం మనం స్ట్రీట్ ల్యాంప్ కింద, ఎగ్జామ్లు రాసుకున్నాం. కరెంట్ పోయినా కూడా సడన్ గా వాళ్ళు వచ్చేసి నేను కూడా రాస్తా రిటర్న్ ఎగ్జామ్ అంటారు. అరే అని ఇట్లా డౌట్ వస్తుంది నీకు. సరే అయిన తర్వాత వచ్చి నేను కూడా వచ్చి జాబ్ చేస్తా మీతో పాటు అంటారు. ఒక్క నిమిషం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే లేదు మేము కూడా నీలాగా 16 గంటలు 18 గంటలు పనిచేస్తాం ఆఫీస్లో అంటారు. మేము కూడా మీలా గ్రేవ్ యార్డ్ షిఫ్ట్లు చేస్తామంటారు. అసలు వస్తాయి నీకు తెలుసా అసలు నువ్వు ఇది కూలి పనులు చేయాల్సిన అవసరం లేదంటే లేదు మేము కూడా నీలాగా సాఫ్ట్వేర్ మైండ్ లో వచ్చి నీ పక్కన పనిచేస్తాం, మేము కూడా నీలాగా 25 దాటగానే 45 లాగా కనిపిస్తాం అనగానే నో అని ఇట్లా మళ్ళీ లోపల నుంచి చెప్పుకోలేని ఆవేదన. అండ్ ఇట్ ఆల్ గోస్ బ్యాక్ టు సడన్ గా నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ టైం నీ లైఫ్ లో వాళ్ళు కలర్ మ్యాచ్ చేయరు అనేది నీకు తెలుస్తుంది చూడు, ఇట్ జస్ట్ గోస్ బ్యాక్ టు దట్ వన్ లైట్ బల్బ్ మూమెంట్ అవుతుంది. అదొక్క లైట్ బల్బ్ మూమెంట్. జగదీష్ లైట్ బల్బ్ మూమెంట్. రెడ్ కీవర్డ్ ఇస్ రెడ్. మన థైగా ప్రేక్షకులు ఆల్ ద థైగాపియన్స్, ఇది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది కాశ్ వీడియో పాడ్కాస్ట్ హోతా అని. ఇది దిస్ ఈస్ దట్ ఇన్స్టెన్స్. ఎందుకంటే నేను ఏదైతే చూస్తున్నానో నా ముందర అది అందరూ చూడాలి అనిపిస్తుంది. బోగస్ ఎడం కన్ను నుంచి 2 చుక్కలు నీళ్లు కారుతుండే ఈ స్టేట్మెంట్ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు. ట్రామా బ్రో, అంత ట్రామా ఉంది, ఇంత పెయిన్ ఉంది. సో మళ్ళీ మీకు మనవి చేసుకుంటున్నా, హిడింబా ఎట్ యువర్ ఓన్ రిస్క్. హౌ ఇట్ విల్ హిట్ యూ డోంట్ నో. నేను అసలు తెలియదు ఇలా తగులుతుందని ఎక్స్పెక్ట్. ఇంత నాస్టాలజిక్ వీడి డీప్ సైకాసిస్ లోకి ఇంత డీప్ గా వెళ్ళి నువ్వే మర్చిపోని అంటే నీ సబ్ కాన్షియస్ లో ఉన్న ఒక స్కార్ ని కెలికింది చూడు ఇట్లా అట్లా అట్ యువర్ ఓన్ రిస్క్. హిడింబా నేను చెప్తున్నా బ్రో, బోయాగా డెన్ లో ఒక్కతే పోరిని పెట్టి ఆ పోరికి రెడ్ అండ్ రెడ్ లాంజరీ ఉంటే నాకంతా నేనంతా ఫీల్ అవ్వదు. అందరు 8 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఆ రూమ్ లో? 8 10 ఏదో ఉన్నారు. అందరూ రెడ్ అండ్ రెడ్ లో ఉండేసరికి అది నిజంగా ఎంత ఓ మై గాడ్ అనిపించింది. నీకు పొరపాటున ఏమని ఇట్లా అనిపించిందా, వీళ్ళు కనుక మ్యాచింగ్ ఉండాలంటే ఈ రేంజ్కి వెళ్ళాలి, నేను ఇలాంటి ఒక ఇల్లు తయారు చేయాలి, ఓ డెన్ను తయారు చేయాలి అన్న థాట్స్ వచ్చాయా నీకు? లేదు ఎందుకంటే హిడింబా ఆల్సో ఇస్ మిస్లీడింగ్ ఆ రకంగా. వెరీ మిస్లీడింగ్. రియాలిటీ అదే ఆ బెండ్ అంటాం కదా, ఏవైతే ఉన్నాయో ఇదంతా రియల్ లైఫ్ లో కావు. అదే మేము చెప్పబోతుంది. ఎస్పెషలీ థైగాపియన్ బాయ్స్ కలర్ మ్యాచింగ్ అనేది రియల్ లైఫ్ లో కాదు. బాయ్స్ ప్లీజ్, ఐ మీన్ మెన్ బాయ్స్ కాదు, బ్రేస్ యువర్ సెల్ఫ్. బాయ్స్ కెన్ స్టిల్ ఇమాజిన్. మీకు యూ కెన్ హ్యావ్ కొంచెం ఇమాజినేషన్ వాడుకోవచ్చు. మీకు ప్రాక్టికల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మెన్ మ్యాచింగ్ కావాలంటే అది కూడా మీరే చేయాలి. అంతే అది మనం చేస్తే గానీ, స్పెషల్ గా ఆర్డర్ చేస్తే గానీ, స్పెషల్ అకేజన్ ఉంది అంటే గానీ లిటరలీ జరగని పని అది. లిటరలీ ఇట్లా శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియంకి వెళ్ళి మీరు సార్ సేమ్ కలర్ సేమ్ అంటే అప్పుడు ఏమైనా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అది కూడా మీకు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎట్లాగో పోతుంది. అవును, బట్ అట్లీస్ట్ మ్యాచింగ్ ఉంటుంది. కొంచెం ఆ డ్రీమ్ ది కొంచెం సెన్స్ ఉండాలి అంటే ద చైల్డ్హుడ్ ఇమాజినేషన్ ది. దెన్ జస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్.
బ్రో ఈ కలికాలంలో ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి మంది, ఇట్లా మనకి కనీసం చూడాలని చెప్పి కలర్ మ్యాచింగ్ మనం కొన్ని గిఫ్ట్ ఇచ్చామనుకో, అప్పుడు కూడా వాళ్ళు ఒక విధంగా ఒక విధంగా రియాక్ట్ అవుతారు తెలుసా. సో మనం ఒక స్పెషల్ అకేషన్ పెట్టాల్సిందే, వెకేషన్ అయినా పెట్టాలి, లేకపోతే యానివర్సరీ అయినా చెప్పాలి, అట్లా చెప్తేనే ఒప్పుకుంటారు. ఏదో ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు. అది దీని కూడా మళ్ళీ హిడింబాలో 20 minute సీక్వెన్స్ ఉంది కదా, అది ఏమంటారు కాలబండ కాలబండ 20 minute సీక్వెన్స్ ఏదైతే ఉందో, అట్లా మీరు మొత్తం ఇట్లా పిచ్ సెట్ చేయాలి ఆడ, సెట్ చేసి అప్పుడు దెన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలి బేసికలీ. ఎందుకు మనము ఈ యాంగిల్కి ఎందుకు వెళ్తున్నామో డీప్గా నాకు తెలియదు కానీ అదే హిడింబా ఎట్ యువర్ ఓన్ రిస్క్, నిజంగా కంప్లీట్లీ ఎట్ యువర్ ఓన్ రిస్క్. బ్రో నీ రియాక్షన్ ఎట్లా ఉండే నువ్వు కలర్ మ్యాచింగ్ కావట్లేదు అని ఫస్ట్ టైం నీ లైఫ్లో తెలుసుకున్నప్పుడు? హౌ డిడ్ యూ ప్రాసెస్? ఇదొక మెన్స్ హెల్త్. నేను ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్తో చెప్తాను, వెరీ మ్యాన్లీ ఎగ్జాంపుల్తో చెప్తాను. అండ్ ఐ థింక్ ఎవ్రీ అబ్బాయి ఈ ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళాలి. ఓకే, రైట్ ఆఫ్ ప్యాసేజ్ టు ఏమంటారు, యూ గో త్రూ ఇట్ టు బికమ్ అ మ్యాన్ కదా. రైట్. కానీ ఇట్లానే ఇంకోటి ఉంటుంది, ఎప్పుడన్నా నువ్వు గొడవ పడ్డావా బోగస్? సో గొడవ పడినప్పుడు గుంజి కొడతాడు ఎవడో నీ వీప్ పైన, అవును, ఊపిరి ఆగిపోతుంది. అవును, అంటే కొంచెం కష్టం అవుతుంది ఊపిరి పీల్చుకోనికి. సో ఇట్లా ఊపిరి బిగించుకోబోతుంది, అవును, అని నీకు ఊపిరి వెళ్ళదు. నకలతో కొడతా, లేకపోతే బాల్ తగిలిందంటే, ఎనీథింగ్, ఫుట్బాల్ ఎస్పెషలీ ఫుట్బాల్ తగిలిందంటే, పొట్టలో తగిలినా ఎక్కడైనా, ఇట్స్ ఏ డిఫెన్స్ మెకానిజం అది, ఊపిరి ఇట్లా బిగించుకుపోతుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలా అయింది నాకు. ఆ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఇట్లా ఊపిరి అగైన్ లైఫ్ ఫ్లాషెస్ బిఫోర్ యువర్ ఐస్ ఆ మూమెంట్ లో. సో ద సేమ్ ఇది. సో దట్ వాజ్, అండ్ నాట్ జస్ట్ దట్, అండ్ నాకు ఇంకా నేను కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే కదా. సో ఈవెన్ ద మెటీరియల్ యునో ఇట్స్ యాక్చువల్లీ, so not just it's not just color mismatch, it's not just the overall the 360, you know, the turnkey, the material చాలా matter అవుతుంది, matters a lot. So when నాకు ఎప్పుడైతే రియలైజేషన్ ఉందో, oh god, this is the material they use అని ఎప్పుడైతే తెలిసిందో నాకు, which is very similar to మన మెటీరియల్, again it was ఊపిరి బిగించుకుపోయే మూమెంట్. అదే, I mean air left my body. జస్ట్ లెఫ్ట్ స్విచ్ ఆఫ్ అయ్యాడు అంతే. అంతే చెప్తున్నా కదా. ఇది నీకు ఐ కెన్ సీ హిడింబా ఎట్ యువర్ ఓన్ రిస్క్ ఎంత ఎఫెక్ట్ చేసిందో నేను. సో ఇప్పుడు ఆ క్రిటిక్ వెళ్ళిపోదాం ఫైనల్లీ. ఈ ట్రామాని కొంచెం పక్కన పెట్టి ఫైనల్లీ ఈ ట్రామాని కొంచెం మర్చిపోవడానికి ట్రై చేద్దాము. బట్ మై గాడ్, అది చాలా డీప్ ట్రామా. డీప్ ట్రామా. ఆ బోయా సీక్వెన్స్ లో, ఆ కాలబండాలో వీళ్ళందరూ రెడ్ లాంజర్ వేపేయడము, అండ్ అందరికి అట్లా వాడి అపార్ట్మెంట్ లో కూడా అది మొత్తం అన్నిటికీ రెడ్ ఫోకస్ ఉందని ఆద్య చెప్తారు తర్వాత. దట్ వాజ్ అ పాయింట్లెస్, వర్త్లెస్ మిస్డైరెక్షన్. అదేదో వాడే ఆ కలర్ బ్లైండ్నెస్ ఉంది వాడికి, వాడే ఒక క్యానిబలిస్టిక్ ఇది ఉంది వాడికి అని మిస్డైరెక్ట్ చేయడానికి, మిస్లీడ్ చేయడానికి, అలా చేయడంలో ఇట్ అబ్సల్యూట్లీ మేడ్ నో సెన్స్ అట్ ఆల్. అంటే ఇట్ వాజ్ అన్ఎర్న్డ్. అంటే జస్ట్ బికాజ్ నువ్వు ఆడియన్స్కి టోపీ పెట్టాలంటే నువ్వు ఇంకా ఏమైనా చేయొచ్చా? ఇంకా ఏది చేయడానికైనా నీకు ఒక గ్రీన్ లైట్ ఉంటుందా? నాకు అర్థం కాదు. అంటే ఇంకో ఎగ్జాంపుల్తో చెప్తా, నాకు ఇది వర్త్లెస్ మిస్లీడింగ్ అంటున్నా కదా, ఇన్వాలిడ్. బై ద వే, just one point before you go forward, I agree. Okay. వ్యాలిడ్ మిస్లీడింగ్ ఏముండే దీంట్లో అంటే, ఆ టైం జంప్ చేశారు వితౌట్ టెలింగ్ అస్, నువ్వు ఇది చూస్తున్నది 1999, ఇది 2023. అది ఏదైతే మిస్లీడ్ చేశారో దట్ వాస్ వ్యాలిడ్, దట్ వాస్ గుడ్. ఇట్ ఆల్సో ఐ థింక్ ఇట్ వాస్ వెల్ డన్. దే ఎర్న్డ్ ఇట్ కదా. దిస్ ఇస్ నాట్ ఎర్నింగ్ ఇట్. ఈ బోయా దాంట్లో ఈ పోరీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకోవడం అంటే ఓకే, రెడ్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చారు బాయ్.
అందరూ ర్యాండమ్ గా అదే రోజు మ్యాచింగ్ కలర్ మ్యాచ్ చేసి రెడ్ అండ్ రెడ్ వేసుకొచ్చారా? కాదు బోయాది అది యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు. ఫ్రమ్ బోయా పర్స్పెక్టివ్ నుంచి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అవును. అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొత్తం ఆ పర్టికులర్ స్టోరీ ఇది ఏదైతే ఉండేనో, ఆ బోయా కాన్సెప్ట్ ఏదైతే ఉండేనో అది మొత్తం వేస్ట్ చేశారు. దేర్ వాజ్ నో ప్రాపర్ క్లోజర్ అనిపించింది. వాడు ఏమయ్యాడు, హాస్పిటల్ తప్పించుకున్నాడు, లేకపోతే వాడిని చంపేసిండ్రా, వాడు బతికిండా, వాడు కదా. ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు సీనియర్, అవును, వాడు తప్పిస్తాడు వాడిని. అవును, అది అర్థమైపోయింది ఫస్ట్ సీన్కి వెళ్ళి అర్థమైంది అది. బట్ ఏమన్నా అంటే ఆ పర్టికులర్ సీక్వెన్స్ కి క్లోజర్ లేదు. వాళ్ళు కేసు కొట్టేమన్నారా? వాడిని ఏమంటాడంటే ఆ పోలీసు వాడు, చూడు ఇప్పుడు నువ్వు రివెంజ్ తీసుకోవడానికి రెచ్చిపోతే నేను బుక్ అవుతా, కార్తీక్ బుక్ అవుతాడు. కార్తీక్ అంటే హాస్పిటల్, సో నువ్వు కొంతకాలం సైలెంట్ ఉండు, తర్వాత కావాలంటే రివెంజ్ తీసుకో అంటాడు. అప్పుడు ఆ బోయగాడు ఏమంటాడంటే, కొంతకాలం ఆగడానికి దెబ్బ వాడి తగిలిందా, నాకు తగిలింది, నేను ఆగా అని చెప్పి వాడు రివెంజ్ తీసుకుందామని ప్లాన్ లో ఉంటాడు. అందుకనే వాడు కేరళ ఫోన్ చేసి ఆ ట్రైబల్స్ ని పంపిస్తాడు గుండాల్లాగా. అంతే. అండ్ దాని తర్వాత వీడే వాడిని ట్రాక్ చేస్తాడు అభయగాడు. ఇట్ వాస్ వెరీ వీక్ ఓవరాల్. ఇట్ వాస్ సూపర్ వీక్. నాకు ఆ బోయాదే వాడు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చేశారో స్టార్టింగ్ లో, వాడు ఆ షాడోలో చేస్తాడు, వీడు కాలకట్టాకి వెళ్ళి బండల్ గ్రౌండ్కి వెళ్ళి వాడిని కొడతారు కదా, వాడు వాడు పంపిస్తూనే ఉంటాడు చూడు ఆంట్రాజ్, వాడు భయపడుతున్నాడు అక్కడ బోయా. నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ మీ, లేకపోతే వాళ్ళు అది ఇంటెంట్ చేశారో తెలియదు, కానీ బోయా భయపడుతున్నట్టు అనిపించింది. వాడు ముందరకు రావట్లేదు, వాడు వెనక పోతున్నాడు వాడు బోయా. ఆ సీన్ లో వాడు స్టార్టింగ్ లో ఆయన ఆ సీన్ లో భయపడుతున్నట్టు చూపించలేదు. ఇట్స్ లైక్ వాడు దాక్కుంటున్నట్టు చూపిస్తున్నారు. నాకు అది భయపడుతున్నట్టు అనిపించింది. ఓకే, అంటే అదే కదా ఇది దాక్కుంటుండే, అంటే వాడిని ఇంకా లోపలికి డ్రాగ్ చేద్దామని, సో దట్ దే కెన్ సరౌండ్ హిమ్. అట్లా ఏం సరౌండ్, వాడు అందరూ చంపుకుంటూ వస్తున్నాడు వాడు, సెన్స్ లేకుండా. బట్ నంబర్ 1. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏదైతే ఆ రెడ్ దానికి ఒక కౌంటర్ పాయింట్ ఉంది. యూ డోంట్ నో ద రూల్స్ ఆఫ్ కాలాకట. ఓకే, కాలాకటలో డ్రెస్ కోడ్ ఉంది అందరికి. చిన్నపిల్లలు వేర్స్ ఓన్లీ బ్లాక్ బనీన్, కాకి చెడ్డి. కొంచెం అడాలసెంట్ టీనేజర్స్ అట్లా ఉంటే వాళ్ళు దే వేర్ బ్లాక్ షర్ట్ అండ్ సమ్ ప్యాంట్. ఇంకా ఇక వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోయా లెవెల్ కు ఉంటారు కదా, అంటే క్రోనలాజికల్ ఆర్డర్ లో. సో వాళ్ళు దే యూస్ బ్లాక్ కుర్తా అండ్ జీన్స్. అట్లానే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ ఉంది కాలకట్టాల. ఏంటంటే రెడ్ మ్యాచ్, రెడ్ లింగేరి. సో నీ ఉద్దేశంలో ఆ రెడ్ లాంజరీ అనేది వీళ్ళు వేయించారు. ఇట్ ఈస్ దేర్ డ్రెస్ కోడ్, బోయా డ్రెస్ కోడ్ కాలకట్టాలు ఇచ్చిండు అందరికి. అయితే అందుకనే వాళ్ళు పట్టుకుంటారు. వీళ్ళ ఆచారాలాగా, ఆచార మూవీలో ఏదైతే ఊరు ఉంటుందో పాదాల కట్ట ఉంటుంది కదా, ఈ కాలకట్ట ఇది అవార్డ్. ఓకే, పాదాల కట్టలాగా ఉల్లుగాళ్ళు కాదు. అందుకనే అబ్బాయి గారు రాగానే వాడు వెంటనే క్యాచ్ చేశాడు, అరే నువ్వేంద్ర డ్రెస్ కోడ్ లేకుండా వచ్చినావు అని. సో వాళ్ళకి అది ఎవరైతే కొత్త వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు లేకపోతే. సో అందుకనే ఇంటర్నల్లీ ఆ 4 బిల్డింగ్స్ లా మళ్ళీ అదొక జోకు. అదంట ఓ పెద్ద బ్లాక్ హోల్ లాంటిదంట. చూసారేమో 4 బిల్డింగ్లు ఉన్నాయి. అది ఒక పెద్ద పోనీ హంట్లో లాగా పెద్ద ఏరియా అది, లేకపోతే ఒక పెద్ద అందరు అండర్ గ్రౌండ్ వాళ్ళది అంటే అట్లా కూడా కాదు. ఇట్స్ జస్ట్ 4 బిల్డింగ్స్. 4 కంటే ఎక్కువనే ఉండే అపార్ట్మెంట్. ఒక సొసైటీ ఉంటుంది చూడు కొల్లూరులో, బిల్ట్ ఇన్ 20 acres అది అట్లా ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ దట్ వాజ్ అనదర్ జోక్. అది రిడిక్యులస్ రియల్ ఎస్టేట్ సెన్స్ ఉంది వీళ్ళకి. సో ఇవన్నీ ఐ థాట్ మేడ్ ఇట్ అన్రియలిస్టిక్. వాడు ఎట్లయితే వాడు చెప్పాడో, అమ్మో కాలబండనా అక్కడికి వెళ్ళిన వాడు ఎప్పుడు బతకలేదు అది ఇది అని చెప్పి, నేను అనుకున్నా దే విల్ షో సమ్ లైక్ ఆ కేజీఎఫ్ లెవెల్లో ఉంటుంది ఇది, మొత్తము అట్రాసిటీస్ ఉంటాయి, లేకపోతే అందరు డ్రగ్ ఎడిక్ట్స్లో తిరుగుతూ ఉంటారు అది ఇది. రైట్, పిల్లలు కూర్చొని క్రికెట్ ఆడుతుంటారు. దట్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ కాలాబండ. ఏంటంటే పిల్లలు కూర్చొని క్రికెట్ ఆడుతుండ్రు ఇన్ అన్ అపార్ట్మెంట్ సొసైటీ. నాకు కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. నీకు అట్లా ఒక స్కేరీ ఎలిమెంట్ అనిపించిందా అక్కడి నుంచి, ఆ దీంట్లో కాలాబండ నుంచి? నాకు అనిపించలేదు. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే వాళ్ళు థియరాటికల్ గా ఎస్టాబ్లిష్ చేశారో దానికి మ్యాచింగ్ ఉండే అంటావా? వాళ్ళు ఏం చేశారు అక్కడ? అది లేకుండే, బట్ పొటెన్షియల్ ఉండే అక్కడ చాలా. బోగస్ వాళ్ళు చేయలేదు. మనము ఏ మూవీ చూసినా మనం పొటెన్షియల్ కనబడుతుంది. పొటెన్షియల్ ఉండడం లేకపోవడం అది మన పైన. ద బ్యూటీ ఇస్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటాం. సో మనం ఎట్లా చూస్తామంటే పొటెన్షియల్ ఉండేటట్టు చూస్తాం.
కానీ వీళ్ళు ఎట్లా చూస్తారంటే ఇట్లా మన ఒళ్ళు కొట్టేటట్టు చూస్తారు వీళ్ళు. నాకు అదే ఒళ్ళు పండింది నాకు ఈ హిడంబియా ఏంది హిడింబా యా ఎగ్జిక్యూషన్ లో మొత్తం పోయింది. అక్కడ కాలాబండ అని ఎట్లయితే సెటప్ చేశారో ఫస్ట్ వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ లోపల పోతే సడన్ గా పిల్లలు ర్యాండమ్ డైరెక్షన్స్ నుంచి వచ్చి ఇట్లా కట్ చేసుకుంటూ పారిపోతుంటారు కదా. అది కొంచెం ఆ డ్రెడ్ అనేది ఆ వైబ్ అనేది కొంచెం సెటప్ చేసి ఉంటే దట్ వుడ్ హావ్ బీన్ అ మచ్ బెటర్ సీన్. కానీ అలా చేయకుండా వాళ్ళు కెప్ట్ ఫోకసింగ్ ఆన్ స్లిక్ ఎడిటింగ్ అండ్ ఆ థ్రిల్లర్ కి ఏదైతే ఆ స్లిక్ ఎడిటింగ్ పెడతారు కదా అండ్ ఆ బీజిఎం, ఇందులో చాలా దగ్గర ఆ స్లిక్ ఎడిటింగ్ ఇంకా ఆ బీజిఎం తో దే కిల్డ్ మెనీ సీన్స్ వేర్ ఆ వైబ్ అనేది ఉండాల్సి ఉండే. అది మనం జనరల్లీ ద హాలీవుడ్ యూరోపియన్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాం, ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు మీరు అని చెప్పి. దీనికి దే జస్ట్ హ్యాడ్ టు సీ మసూదా, హౌ టు బిల్డ్ దట్ వైబ్, ఆ డ్రెడ్ అనేది ఎట్లా బిల్డ్ చేయాలి స్లోగా. మసూదాలో ప్రతి దగ్గర వాడు బీజిఎం పెట్టలేదు, అన్ని చోట్ల వాడు స్లిక్ ఎడిటింగ్ చేయలేదు. సో యూ రియలీ హ్యావ్ టు లెర్న్. ఈ సినిమాకి ఎగ్జాక్ట్లీ ఈ సినిమాకి ఆ మూడ్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రైబల్ క్యానిబలిస్టిక్ ఈ బోయా ఇంట్రడక్షన్ లో వీ స్టిల్ డోంట్ నో అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఆ కాలాబండాని కూడా ఒక భయం పట్టించేలా దాన్ని సెటప్ చేసేది ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ 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 బెటర్. కానీ అండ్ ఇంకోటి కూడా అనిపించింది, వాళ్ళు ఎప్పుడైతే కాలాబండ గురించి చెప్పడం మొదలు పెట్టినరో స్టార్టింగ్ లోనే ద వే దే నారేటెడ్ ఆ డైలాగ్ ఆర్ ఆ డిస్క్రిప్షన్ ఏదైతే చెప్తుండేనో ఆ రైటింగ్ కూడా అంత క్రేజీ అనిపించలేదు నాకు. 10 ఏళ్ల పిల్లగాళ్ళు చంపనీకి ఆలోచిస్తారు అంటే ఓకే మేము చూసాం, అది నువ్వు తర్వాత చెప్తే ఏం లాభం. నేను చూడక ముందర చెప్పుంటే దాని అర్థం ఉండేది. నీకు తెలుసా 10 ఏళ్ల పిల్లగాళ్ళని మర్డర్ చేయడం చూసావా, కాలబండలో గోటీలు ఆడడంతో సమానం అన్నట్టు ఏదో ఒక లైన్ పెట్టి అప్పుడు విజువల్ చూపిస్తే దానికి సెన్స్ ఉంటుంది. నేను చూసిన సీన్కి వాళ్ళ తర్వాత 10 ఏళ్ల పిల్లగాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్ ఉంటుంది చూడు, అంత గలీజ్గా ఉండేది అది. ఇది చాలా 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 పెద్ద పాయింట్. ఇది నేను చెప్పిందా? నేను పెద్ద పాయింట్ చెప్తా బోగస్. నేను చాటానే కాదు, నేను రూపాయి మనిషిని. ఇక్కడ నువ్వు చూపిద్దాం అనుకున్నప్పుడు ముందు వెనక చెప్తున్నావు ఎందుకు? జరిగిందే కరెక్ట్, జరిగిందే ఎందుకు చెప్తున్నావు? అస్సలు నాకు కార్పొరేట్ లైన్ లో ఏదొచ్చిందా సార్, డోంట్ రీడ్ ఫ్రమ్ ద ప్రెజెంటేషన్. ఎగ్జాక్ట్లీ, డోంట్ రీడ్ ఫ్రమ్ ద ప్రెజెంటేషన్ అని చెప్తారు చూడు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ప్రెజెంటేషన్ ఇస్తున్నావు అంటే పీపీటీ చూసుకుంటూ బుల్లెట్ పాయింట్ ఎగ్జాక్ట్ గా చదువుతారు, మోర్ దెన్ యావరేజ్ మనోళ్ళంతా ఎగ్జాక్ట్ చదువుతారు. అదే చేయొద్దురా అని నేర్పిస్తుంటాం. ఎట్లా రే, నువ్వు చెప్పేది వేరే ఉండాలి, అక్కడ ఉన్నది వేరే ఉండాలి అంటే అర్థమే కాదే. సేమ్ దింపారు ఇక్కడ కూడా. నువ్వు చూపించేది డైరెక్టర్ ఎవడో కార్పొరేట్ ఉంటాడు మేబీ, నువ్వు చూపించేది దాని గురించి ఎందుకు ముందు వెనక చెప్తున్నావు? నువ్వు ఆల్రెడీ చూపిస్తుంటే దాన్ని ఇంకో విధంగా సెటప్ చేయొచ్చు కదా డైలాగ్ లో. అసలు లేదు. సో అది చాలా పెద్ద పాయింట్, చాలా పెద్ద వీక్నెస్ అనిపించేది నాకు కూడా సేమ్ ఈ మూవీలో. అండ్ మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది చాలా అంతటా. ఎక్కడంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు కదా కానిస్టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కానిస్టేబుల్ కూడా చాలా క్యాజువల్ చెప్తాడు, అవును అదేదో మర్డర్ కేసు ఉండేది, ఇట్లా చచ్చిపోయిండు మా సుపీరియర్ ఇట్లా చచ్చిండు అని. ఏ కానిస్టేబుల్? కేరళ కానిస్టేబుల్. వాడైతే ఎట్లా చెప్తాడంటే మనం చెప్తాం ఏదో గొడవ అయిందంట కదా, అవును అవును విన్నాను నేను, ఇట్లా చచ్చిండు, అరే పాపం మంచోడు ఉండే బాబు. ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ లా మేము ఇక్కడ బండి ఆపాము అంటే ఇట్లా నాకు ఎంత నవ్వు వచ్చింది తెలుసా. ఆ అడవిలో మేము ఒక రోజు ఇట్లానే ఆ అడవి మానవుడు కోసం వెతుకుతుంటూ వెళ్తుంటే ఓ రోజు బండి ఆగిందండి, ఇట్లా విజువల్ అంటే అప్పుడే మా సార్ వెతుక్కుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు అంటే ఇట్లా విజువల్. ఇట్ వాజ్ సో హిలేరియస్ తెలుసా. చిన్నపిల్లలకి స్టోరీ చెప్తారు, అయితే బూచోడు వచ్చి ఇట్లా పేజ్ చెప్తుంది. ఇప్పుడు పేజ్ చెప్తారు అప్పుడే, ఈ పులి అయితే పులి ఏం చేసింది, కుందేలు వెనకాల ఉరికింది, ఇక చూడు హిడింబా at your own risk was all about how to properly ఏమంటారు దేఖి కైసా బోల్నా. నువ్వు హిలేరియస్ అంటున్నావు కానీ ఇది కూడా నాకు ట్రామా, ఇది కూడా నాకు కలర్ మ్యాచింగ్ అంత ట్రామా. ఇది చిన్నప్పుడు నీకు అట్లా చెప్పలేదు ఆ స్టోరీలో? చిన్నప్పుడు కాదు, ఇది మనం కపటదారి నుంచి చూస్తూ వస్తున్నాం. ఇది
ఇక్కడ రైట్ తిప్పుకో, తిప్పుతున్నా, ఇక్కడ లెఫ్ట్ తిప్పుకో, తిప్పుతున్నా. అట్లీస్ట్ అందులో ఆల్ సెడ్ అండ్ డన్, కపడా కపడదారి, ఇట్స్ మై ఫేవరెట్. ఇట్స్ మై ఫేవరెట్. ఐ లవ్ కపడదారి. కపడదారి ఇస్ గ్రేట్నెస్. ఎస్, కపడదారిలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నాజర్ గౌతమ్. అట్లీస్ట్ మనం వాళ్ళ మాటలు వింటున్నాం, ఈవ్స్ డ్రాపింగ్ చేస్తున్నట్టుంటే నాకు కపడదారిలో. ఇందులో అయితే డైరెక్ట్గా నాకు చెప్తున్నాడు, అయితే అడవిలో బండి ఆಗಿದೆ, విజువల్కి ఏదో చూడు బండి వాడేమో, వాడు మెకానిక్ కాదు ఏం కాదు, వాడు తుడుస్తున్నాడు బండి. అదేదో అలాది ల్యాంప్ లాగా ఇట్లా తుడిస్తే ఆన్ అవుతుంది బండి చెప్పి మళ్ళీ అలా సార్ బండి రిపేర్ అయిపోయింది సార్. అట్లనే ఉంది అది, వాడు ఎట్లయితే స్టాండ్ చేసి ఉంచాడో బండిని అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఉంది అది. ఇది కాలాబాండాలో కూడా అవుతుంది. ఎప్పుడైతే అబ్బాయి గాడు ఆ పిల్లోడిని ఎత్తుకొని ఉరుకుతుంటాడు కదా, అజ్జా ఎక్కడ పోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్జా అంటుంటాడు. ఆద్య కదా, ఆద్య అది రక్తం తాగి నాలుక బండబడింది, మ్యూటేషన్ అయింది, క్యానిబలిజం. ఆ పిల్లోడిని ఎత్తుకొని భుజం మీద ఆడు ఉరుకుతుంటే అదే ఎక్కడ ఇప్పుడు అంటే రైటా లెఫ్ట్ అనగానే లెఫ్ట్ పో ఇప్పుడు ఎక్కడ లెఫ్టా రైట్ అంటే స్ట్రైట్ సేమ్ థింగ్. ఇది సేమ్ థింగ్ మనకు కనిపిస్తుంది. అంటే యూ కుడ్ హావ్ హ్యాండిల్ దట్ బెటర్. కాదు, మాకు అర్థమైంది పైన డ్రోన్ ఉంది, ఆ పోలి చూస్తుంది. ఇట్స్ గ్రేట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ కాలాకట్ట అది డ్రోన్ టెక్నాలజీ. ఓకే, నంబర్ 1. నంబర్ 2, వాడు అడగక ముందరే చెప్పడం నీ బాధ్యత. వాడు అడిగిన తర్వాత చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది టిపికల్ ఫీమేల్ బిహేవియర్. ఇదే నీకు మనం ఎగ్జాంపుల్ చెప్తా. డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఆ టర్న్ తీసుకునేది ఉండే అంటారు, అది దాటిన తర్వాత ముందే చెప్పచ్చు కదా. అందుకనే మిషన్ ఇంపాసిబుల్ అసలే మ్యాచ్ చేయవు నువ్వు కలర్స్, ముందే చెప్పచ్చు కదా. నువ్వు చేసి మరి డీజెటిల్లు అన్నట్టు లేకపోతే దానిపైన ఇన్వాల్వ్మెంట్ లేదు, సజెషన్స్ ఒకటి. అందుకనే మిషన్ ఇంపాసిబుల్ లో ఈథన్ హంట్ సైమన్ పెగ్ ని పెట్టుకున్నాడు మేల్. డైరెక్షన్స్ లో కన్ఫ్యూజన్ కాదు, ఎందుకైనా ఉండని. మిషన్ ఇంపాసిబుల్ 7 లోనో దేంట్లోనో చెప్తుంటాడు వాడు ఫోన్, ఇక్కడ రైట్ కొట్టాలి, ముందర 3వ డోర్ లెఫ్ట్ సైడ్ తీసుకో, అది ఇది అని చెప్పి. అట్లా ఉంటది రా అంటే వాళ్ళు పోలీసు. అదే మళ్ళీ అంటున్నా, మై క్వశ్చన్ ఇస్ ద సేమ్, వాట్స్ విత్ యూ పోలీస్ పీపుల్? మీకు ఏమైంది పోలీసు వాళ్ళకి? మళ్ళీ స్పెషల్ గా తెప్పిస్తారు కేరళకి వెళ్ళి, ఈమె పుడింగి లాగా. అది రావడం సీరియస్ గా చూస్తారంట అందరి. అబ్బాయి గాడేమో తీరికి వస్తాడంట. నాకు అంటే అలాంటి బిహేవియర్ యాక్సెప్టెడా? ఎవరైనా పోలీస్ వాళ్ళు ఉన్నారనుకో, మా పాడ్కాస్ట్ వింటుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళ ఇట్లా డిపిక్షన్ చూసి పోలీస్ వాళ్ళది? వాడు తీరికంట తాక్కుంటూ వస్తాడంట వాడు పొద్దునే. అదే నాకు తెలిసి ఇప్పుడు మనము ఏదైనా సీనియర్ పోలీస్ ఆఫీసర్ ని గెస్ట్ లా పిలిచామనుకో, మొత్తం ట్రామా బయటపడుతుంది అంట. ఇట్లా 3 గంటల పాడ్కాస్ట్ అవుతుంది. కరెక్ట్, బాధలన్నీ చెప్పుకుంటాడు. అవును, ఏంది ఇది అసలు IPS అని చూడకుండా, DGP అని చూడకుండా వెయిటింగ్ ఫర్ అన్ అప్డేట్ సార్ అంట. ట్రాఫిక్ ఆఫీసర్ ని కూడా బద్నాం చేసిర్రు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మొత్తం పోలీస్ ర్యాంకింగ్ లా ద మోస్ట్ ఆనెస్ట్ ఎవరంటే కానిస్టేబుల్ ఉంటాడు. ఎవడు అది కూడా పనికిరాని కానిస్టేబుల్. వాడు పెద్ద కేసులు ఏం హ్యాండిల్ చేయడు. వాడు ఉంటారు కదా, ఈ ఫైల్ అక్కడ పెట్టు అంటే ఆ ఫైల్ తీసుకురా అంటే క్లర్క్ లాగా. వాళ్ళే మోస్ట్ ఆనెస్ట్ ఉంటారు. ఎందుకు దిస్ ఇస్ ఏవో చాలా హర్టింగ్ అది. దోస్ నేను పోలీసు వాడిని కాకపోయినా పర్సనలీ, అండ్ నీదో నాకు ఎవరు పోలీసు వాళ్ళు తెలియదు, బట్ స్టిల్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే కొంచెం ఒకవైపు నువ్వు పోలీసు వాళ్ళు అంటావా, ఇంకో ట్రోప్ ఏంటిదంటే దీంట్లో అవ్యవాళ్ళరా బాబు, మళ్ళీ వచ్చేసి వీళ్ళు బ్యాక్ టు ఓల్డ్ ట్రిక్స్. సి ఎకానమీ ఇస్ బూమింగ్, ఫార్మాసిటికల్ కంపెనీస్ ఆర్ బూమింగ్. ఇది ఈస్టర్ ఎగ్స్ సొసైటీకి. ఎందుకు బూమ్ అవుతున్నాయి ఫార్మాసిటికల్ కంపెనీస్ అంటే ఇట్స్ బ్యాక్ బ్రో, ఇట్స్ బ్యాక్ ఇన్ బిజినెస్. అవ్యవాళ్ళు బ్రో నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు కానీ ఇన్ని సినిమాలు చూస్తున్నాం మనం యాజ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్. ఏ సినిమాలో కూడా ఇట్లా గచ్చిబౌలిలో ఒక ఫుడ్ ట్రక్ ఉంటది, అందులో వీళ్ళు సీక్రెట్ గా డ్రగ్స్ అమ్ముతున్నారు, ఈ టిఫిన్స్ ఆ టిఫిన్స్ అని ఎప్పుడు రాలే బయటికి. కానీ న్యూస్ లో ఏమో బయటకు వస్తున్నాయి, అరే ఈ టిఫిన్స్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అండర్ ద ప్లేట్, చట్నీలో కలుపుతుర్రు, ఇదంతా వస్తుంది. వీళ్ళు ఇంత ప్రతి 3వ సినిమాకి అవయవాల అమ్ముడు చేస్తుంటే ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ అనుకుంటా. రియల్ లైఫ్ లో ఎంత జరుగుతుంది అవయవాల అమ్ముడు డౌట్ వస్తుంది.
నాకు. ఐఎమ్ షూర్. నేను మజాక్ కూడా కాదు, నాకు ఫుల్ బిలీఫ్ ఉంది. ఎగ్జాంపుల్ హాలీవుడ్ తీసుకో, ఎప్పటికైతే హాలీవుడ్ వాళ్ళు యూఎఫ్ఓస్ ఉన్నాయి అని చెప్పి స్టోరీ చేసుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు. అందరు ఏమనుకున్నా, దర్ జస్ట్ మూవీస్ అనుకున్నారు. కానీ మొన్న బయట పడ్డది, అరే నిజంగా ఉందా బెవకూఫ్ గల, మేము ఏదో అట్లా కవర్ అప్ ఇచ్చినాం కానీ బాగానే ఉన్నాయి, బొచ్చోడు ఉన్నాయి మన దగ్గర, అది ఇది అనుకుంటే చెప్పాను. అప్పుడు అనిపించింది, అరే అమ్మాయి నిజం చెప్తున్నాను ఇన్ని రోజులు అని. సో ఇప్పుడు నేను ఎట్లా అయిపోయినానంటే, వాళ్ళు వచ్చి ఇది నిజం కాదు ఉట్టి కల్పితం మాత్రమే అని చెప్పిన వాడు ఇస్తారు కదా, దిస్ ఈజ్ ఆల్ ఫిక్టిషియస్ నో రియాలిటీ అని. డెఫినెట్లీ రియాలిటీ కరెక్ట్. మూవీలో ఒకవేళ వాడు దిస్ ఇస్ రియల్ అంటే నేను నమ్మా, నా వల్ల కాదు, ఇది ఎట్లా అవుతుంది రియల్. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫిక్టిషియస్ క్యారెక్టర్స్ అది ఇది అంటారు కదా, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇది పక్కా ఏదో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్, ఇది నిజంగా డెఫినెట్గా అవుతుందని. ప్రతి 3వ 4వ సినిమాకి అవయవాల 3 ఉంటుంది ఈ ఇండస్ట్రీలో. ఏందో దేర్ ఇస్ ఎ లవ్ ఫర్ అవయవాలు. అది పెద్ద బ్యానర్ పెడతారు కదా, ఐ లవ్ హైదరాబాద్ అని, అట్లా ఎక్కడ ఉంటుంది ఐ లవ్ అవయవాలు అని. అంతే. అండ్ అగైన్ నాకు అందులో నాకు ఏం నచ్చలేదంటే, ఆ కార్తిక్ ఉంటాడు కదా ఎవడైతే ఆ హాస్పిటల్ హాస్పిటల్ ఓనరా, వాడు ఇట్లా కార్పొరేట్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వాడు అడుగుతాడంట క్వశ్చన్స్, మీకు సప్లై ఎట్లా మరి అంటే, వీ హ్యావ్ పర్సన్ వర్కింగ్ ఫర్ అస్ ఆన్ దాట్ అని వెంటనే ఫోన్ వస్తుంది. ఎక్కడ వరకు వచ్చి డెలివరీ బాయ్తో మాట్లాడతాం చూడు, స్విగ్గీ డెలివరీ ఎక్కడ వరకు వచ్చినాం అక్కడ టెంపుల్ దగ్గర వచ్చినాం, అక్కడ రైట్ తీసుకో, అట్లా మాట్లాడిండు. అదే కోసేటోడు కసాయవాడు ఈ హాస్పిటల్ ఓనర్ అంట, ఇట్లా ఫేవరెట్స్ లిస్ట్ లో ఉన్నారు, స్పీడ్ డయల్ లో ఉన్నారు ఇట్లా. అండ్ మళ్ళీ ఏంటి వాడు అంతా చెప్పిండు, అది పెద్ద కన్సైన్మెంట్ ఉందా ఈసారి టార్గెట్ మిస్ కాదు, ఇంకో ఫ్లోర్ ఎక్కిస్తాము, ఆ ఫ్లోర్ లో నీకు ఎక్కువ షేర్ ఉంటుంది, నీకు అది ఉంటుంది అంతా చెప్తాడా. ఓకే అని ఫోన్ పెట్టేసి వాడు కూర్చొని ఆడుతుంటాడు బాడీలతో, ఆ మ్యాచింగ్ లింగేరి ఉంది చూడు, ఆ బాడీలతో ఆడుతుంటాడంట కూర్చొని. వాడు పోయి కొత్తది తీసుకురావాలి కదా బాడీలు, అది వాడి అంటే నో ప్రొఫెషనలిజం అక్రాస్ ద మూవీ, ఫ్రమ్ సీఎం టు బోయా, నోబడీ హ్యాడ్ ప్రొఫెషనలిజం. ఇది ఒక పెద్ద గమనించాల్సిన విషయం ఇది. అందుకనే ఇన్ ది ఎండ్ నోబడీ విన్స్. అవును, ఇది కూడా ఒకటి మంచి తగినట్టు ఎట్ యువర్ ఓన్ రిస్క్ అన్నట్టు మూవీలో ఎవరు నోబడీ విన్స్ మాట. అవును, వాడు చచ్చిపోతాడా హిడింబా? అంతే ఇది షూట్ చేస్తుంది. అవును, అంటే చేపిస్తాడు వాడు. ఎందుకు? హీ లవ్స్ హర్. ఇంకా నిన్ను కూడా మ్యాచింగ్ నీ కూడా మ్యాచింగ్ నేను ఇవ్వలేను, అంతా అయిపోయింది అని. సో హీ మేక్స్ హర్ షూట్ హిమ్ బేసిక్లీ. అదే టిపికల్ సైకోపాథిక్ బిహేవియర్. సో ఒక విధంగా దీన్ని బాగా ట్రీట్ చేస్తుంటే, యాక్టింగ్ బాగా ఉంటే, క్యారెక్టర్ కి లేయర్లు బాగా ఉంటే, ఇంకో డర్ లాగా బాజిగర్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ వచ్చేది. ఇంకా డీప్ వెళ్తా నేను. ఒక పాత మూవీ ఉంది ఉష్ కప్ చుప్ అని, అందులో ప్రకాష్ రాజ్ ఉంటాడు, సీరియల్ కిల్లర్. వాడు తప్పించుకుంటాడు అనమాట. అండ్ వాడు అందరినీ చంపుతుంటాడు, యూర్ లుకింగ్ లైక్ మై ఫాదర్ బట్ ఐ హేట్ మై ఫాదర్ అని చంపేస్తాడు. యూర్ లుకింగ్ లైక్ మై సిస్టర్ బట్ ఐ హేట్ మై సిస్టర్ అని. లాస్ట్ కి అలీ హీరో ఉంటాడు ఆ మూవీలో. ఓకే, సో అలీ దొరుకుతాడు వీడికి ఎక్కడో. బట్ అలీ తోటి వాడికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఎందుకంటే హీ లుక్స్ లైక్ హిస్ సన్ అనమాట. సో అందరినీ వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు, కానీ అలీని చంపాడు. అండ్ అలీ ఈజ్ లాక్డ్. వీడికి భయం వేస్తుంది, నార్మల్ క్యాండిడేట్ ఉంటాడు, వీడికి పిచ్చ భయం వేస్తుంటుంది. మూవీ ఎండింగ్లో ఏమవుతుందంటే వాడు చెప్తాడు, నీకు ఇదంతా వద్దు అంటే దెన్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ కిల్ మీ ఇస్ యూ అని. సో వాడు గన్ ఇచ్చి షూట్ చేసి ఆబ్వియస్గా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అలీకి, నీ గర్ల్ ఫ్రెండ్ చంపేస్తారు, లేకపోతే షూట్ చేసేస్తాడు వాడు. సో అది ఆ లవ్ యాంగిల్ ఉంటుంది కదా, ఆ ఫాదర్లీ లవ్ ఏదైతే ఉంటుందో అది వాడుకొని దే ఎండ్ ద స్టోరీ. ఇందులో నేను నీకు బై ద వే ఐ హావ్ టు కన్ఫెస్, నేను క్లైమాక్స్ చూడలేదు. ఎప్పుడైతే వీడు ఇది వెళ్తుందా వాడి ఇంటికి వెళ్ళి అన్ని చూస్తుందా, లైక్ మెల్లిగా తీరిగ్గా సలూన్లో కూర్చొని చూస్తుంటుందా, నేను అప్పుడే అనుకున్నా హీ విల్ డై, షీ విల్ కిల్ అంతే. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనుకుని పని చేసినాను నేను. మొత్తానికి బోయాగాడిని జిందా వదిలేసాడు, విచ్ ఇస్ ఇన్సానిటీ. అది ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్, అసలు టోటలీ అన్ప్రొఫెషనల్. ఎందుకంటే అది వీడిని చంపేసిన తర్వాత అథారిటీస్ కి బోయాగాడిని అప్పచెప్పిన మొత్తం పొలిటికల్ కనెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవయవాల ట్రేడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటది ఇట్లా. బట్ దే వాంటెడ్ ద ఎకానమీ టు మూవ్. ఎంత అన్ప్రొఫెషనల్ అంటే వాడిని లేపాలి ఫస్ట్ అక్కడ.
అసలు నాకు అర్థం కాదు ఏంటంటే వాడు హాస్పిటల్లో ఎందుకు వచ్చిండు వీడు అంటే స్టోరీ పరంగా వీడు ఎందుకు వచ్చిండో నాకు తెలుసు. స్టోరీ పరంగా అండ్ బోయాగాని చంపేసి ఉంటే అబ్బాయి అక్కడ అది చాప్టర్ క్లోజ్ అయ్యేది. దాని తర్వాత కూడా ఈ మిస్సింగ్లు అవుతూ ఉంటే అప్పుడు అరే వీడు చచ్చిపోయిండు, వీడి నెక్సెస్ క్లోజ్ అయిపోయింది వీటితో పాటు, అయినా కానీ మిస్సింగ్లు అవుతున్నాయంటే వాట్స్ ద రీజన్ అని చెప్పి అప్పుడు ఎప్పుడు ఉంటే జరా ఓకే ఒక క్రెడిబిలిటీ ఉండేది. అండ్ లిటరల్లీ వాడిని ఎందుకు బతికించిండు సార్, జస్ట్ సో దాట్ వాడు వాళ్ళ ఇంటర్ కనెక్షన్ తీసుకురావచ్చు ఈ బోయా అనే వాడి కొడుకు అన్నది. ఇట్ వాజ్ రిడిక్యులస్. ఫోర్స్డ్ కాదు, నీకు స్క్రూ ఎట్లా చెప్పాలంటే చిన్న బొక్కలో పెద్ద స్క్రూ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత ఫోర్స్తో కూర్చోను అట్లనే ఉండేది. ఇట్ వాజ్ నాట్ నెసెసరీ. కానీ ఒకటి చెప్పాలి, కొన్ని సీన్స్ ఎవరైతే మకరం దేశపాండే ఉన్నానో ఇక్కడ వాడు మంచిగా చేసిండు. కొంచెం దేశపాండే దే హ్యావ్ కొంచెం కరెక్ట్గా యూజ్ చేసిండు అనిపించింది నాకు. బాగా చేశాడు. అంటే ఇట్ వాజ్ నాట్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ హిమ్ కానీ బాగా చేశాడు. మనం ప్రొఫెషనల్స్ ఫోకస్, మనం ఓన్లీ ఈ మూవీకి సంబంధించినట్టే మాట్లాడాలి. వాడి సత్తా ఉండొచ్చు కానీ ఈ మూవీలో ఏంటంటే అండ్ హీ వాజ్ స్టాండింగ్ ఎ పార్ట్ దో ఎక్కువ లైన్స్ లేకుండే ఆయన, ఎస్పెషలీ ఆ చిన్నపిల్లడితో చేసినప్పుడు నాకు చాలా మస్తు చేసిండు అనిపించింది. ఆ చిన్నపిల్లడితోటి ఆ డైనామిక్ ఏదైతే ఉండేనో అది మంచిగా చేసిండు. అది ఇంకా చాలా రేట్లు బెటర్ ఉండేది. అది జస్ట్ ఆ ట్రీట్మెంట్ ఇంకా ఎలా అయితే చూపించారో స్లిక్ ఎడిటింగ్ కాకుండా కొంచెం ఆ మసూదా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే మకరం దేశపాండే లుక్ కి తన పర్ఫార్మెన్స్ కి ఎఫెక్ట్ ఇంకో వేరే లెవెల్లో ఉండేది అసలు. సో దాట్స్ అనదర్ పొటెన్షియల్ మిస్డ్. మన అంటే సిరీస్ ఆఫ్ మిస్డ్ ఈవెంట్స్ ఇది. కానీ దరిద్రాల్లో చెప్పుకోవాలి కదా జర ఇది బాగుండే అని, అంటే జస్ట్ కన్స్ట్రక్టివ్ గా క్రిటిక్ ఇస్తున్నాయి. ఎందుకంటే సో దట్ దే అండర్స్టాండ్ కి ఎక్కడ దాకా పోయేది సినిమా బాగా తీసుంటే ఎక్కడెక్కడ మిస్ అయింది ఎగ్జాక్ట్. బోగస్ మన కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ విన్నదాతే బ్రో వచ్చింది. సో వాళ్ళు వినలేదు మన ఫీడ్బ్యాక్. సో అర్థం చేసుకో, ఇండస్ట్రీ వాళ్ళు వింటలేరు సరిగ్గా, వింటున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది వింటున్నా అంతే. అదే ఇంకా చెప్పు బోగస్, నీ 42nd 43rd 44th ఇంప్రెషన్స్ ఏముండేనో ఈ మూవీ చూసినప్పుడు నాకు చెప్పు. ఇది ఆహాలో డెస్క్టాప్ లో చూసాను నేను. సో ఇది నాకే అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ ఆడియో లెవెల్స్ వర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వ్యాక్. అసలు సడన్ గా లౌడ్ అయిపోతుంది. అది యూ కాంట్ బ్లేమ్ దెమ్, కానీ అది ఆహా ప్లాట్ఫామ్ ప్రాబ్లం. మేబీ థియేట్రికల్ లో అది డిఫరెన్స్ ఉంటుంది, బానే ఉండొచ్చేమో. ఆహా ప్లాట్ఫామ్ ప్రాబ్లం అని కూడా చెప్పలేవు, ఎందుకంటే ఆహాలో వేరే సినిమాలు చూస్తున్నాం మనం, అక్కడేం ప్రాబ్లం రాలేదు. నేను నీకు ఒకసారి చెప్పిన అంటే ఇది థియేట్రికల్ నుంచి ఈ స్పెసిఫిక్ గా దీనికి ఒక ప్రింట్ క్రియేట్ చేస్తారు కదా, అందులో అది మిస్ అయినట్టుంది. నీకు ఇంకోటి చెప్తా, ఇప్పుడు కొత్తగా వచ్చింది స్పేషల్ ఆడియో అని, తెలుసా నీకు? అది ఏందో, అది యాపిల్ వాడిది, OnePlus లో కూడా ఉంది. ఓకే. సో బేసికలీ ఏంటంటే నువ్వు తలకాయ ఎట్లా తిప్పినా నీకు ముందర జరుగుతున్నట్టే చూపిస్తుంది, థియేటర్లో ఉన్నట్టే. రైట్. సో ఈ స్పేషల్ ఆడియో ని అకామిడేట్ చేయడానికి టెక్నికలీ చాలా ఇష్యూస్ అవుతున్నాయంట. చాలా మూవీలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు ఇదే చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఈ ఆడియో అప్డేట్స్ అవుతున్న కొద్దీ వాళ్ళకి డబ్బింగ్ నుంచి మొత్తము దే హ్యావ్ టు రీవర్క్. సో అందుకనే కొన్ని వాటికి లో బడ్జెట్ వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రైట్. సో దే హ్యావ్ టు యూజ్ 2-3 స్టూడియోలు ఉన్నాయి, అవే వాడుకోవాలి అన్నట్టు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైనా ఆడియో స్పెషలిస్ట్ ఉన్నారు, సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారంటే ఇది చెప్పాలి, కన్ఫర్మ్ చేయండి మాకు కొంచెం. బట్ ఇది మాత్రం నేనైతే వీళ్ళని బ్లేమ్ చేయ ఈ విషయంలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 43rd ఆ సాంగ్స్ రా బాబు, అసలు ఏమన్నా పాటల కంటే లిరిక్స్ బ్రో, వై ఆర్ దే నాట్ ఫుల్? అదే అరపాటలో లిరిక్స్ ఎంత రిపీట్ అవుతున్నాయంటే ఈ సినిమాకి నేను ఇమాజిన్ డ్రాగన్స్ అవార్డ్ ఇద్దాం అనుకుంటున్నా. వన్ లైన్ లిరిక్స్, ది ఇమాజిన్ డ్రాగన్స్ అవార్డ్ ఫర్ రిపిటేటివ్ లిరిక్స్ ఇది. అసలు మెమరీస్ ఆర్ పెయిన్ఫుల్, మెమరీస్ ఆర్ పెయిన్ఫుల్. ఈ పాట పెయిన్ఫుల్ గా ఉందని ఆపేస్తుంది. ఎన్నిసార్లు తెలుసా? దాని తర్వాత ఏ దిల్ హై దేక్ టూటా హై, ఏ దిల్ హై దేక్ టూటా హై, ఏ దిల్ హై దేక్ టూటా హై, కాసేపు ఆ జపం నడుస్తుంది. లిరిసిస్ట్ రామ్కోటి రాసుకుంటాడు. అదే. ఇంకా వేరే పాట వస్తుంది వీళ్ళిద్దరిది, ఫుల్ ప్యాచప్, అదే మ్యాచింగ్ సాంగ్ ఉంటది కదా, అందులో లిరిక్స్ మళ్ళీ ద రేజింగ్ ఫైర్ మేక్స్ మీ షేక్ కీప్స్ మీ లాలా లాలా అంట. అది వెంగ బాయ్స్
బెంగ బాయ్స్ మిక్స్ రికీ మార్టిన్. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది ఆఫ్ కోర్స్. నువ్వు చెప్పాల్సిన విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ద రేజింగ్ ఫైర్ మేక్స్ మీ షేక్, ఇట్ కీప్స్ మీ లా 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 లా. ఇప్పుడు ఎట్ యువర్ ఓన్ రిస్క్ బోగస్. నేను లక్కీలీ నీకు తెలుసు నాకు మ్యూజిక్ పైన ఉన్నంత అభిమానము. దిస్ ఇస్ నాట్ ఈవెన్ ద వర్స్ట్ అఫెండర్. ఇది ఇమాజిన్ డ్రాగన్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇది. ఓకే, ఐఎమ్ ద బ్యాడ్ గాయ్. ఈ లైన్ 8 సార్లు ఒకటే లైన్ లో ఉంటాడు తెలుసు వాడు. ఐఎమ్ ద బ్యాడ్ గాయ్, ఐఎమ్ ద బ్యాడ్ గాయ్, ఐఎమ్ ద బ్యాడ్ గాయ్, ఐఎమ్ ద బ్యాడ్ గాయ్, ఐఎమ్ ద బ్యాడ్ గాయ్. నువ్వు నాతో ఎందుకు అంటున్నావు? బికాస్ నువ్వు స్కిప్ చేస్తావు కదా. తెలియట్లేదు. ఐ చోజ్ మై రిస్క్ రా. అదే నాకు నా రిస్క్ ఏదైతే నేను సహించగలను అలాంటి రిస్క్సే తీసుకున్నా. ఎందుకంటే నీకు చెప్తా దీనివల్ల ఒక ఘనకార్యం జరిగింది. నేను ఎప్పుడు జనరల్లీ ఓ మసిల్ మెమరీ ఉంటుంది కదా, బోగస్ పాటలు స్కిప్ చేస్తుండే నీకు అందాజా తెలుస్తుంటది. ఒక 3 minutes 4 minutes 4.5 minutes స్కిప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటది నొక్కడంలో. నేను నొక్కుంటూ పోయినా చూస్తే ఒక సీన్ అయిపోయింది ఇట్లా. అరే ఇదేంది అని చెప్పి మళ్ళీ రివైండ్ వచ్చిన. మళ్ళీ చూస్తే అంటే నాకు జనరల్ గా 4 minutes ఏదైతే పడుతుందో 4-5 minutes అంత లేకుండే 2 minutes ఉండే, 2.5 minutes ఉండే. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏంది ఇది కట్ అయిందా పాట ప్రింట్ లో అని. ఓకే, సెకండ్ సాంగ్ వచ్చింది. మళ్ళీ అదే నువ్వు లిరిక్స్ ఎట్లయితే రిపీట్ అవుతున్నావు నా ఎక్స్పీరియన్స్ కూడా రిపీట్ అవుతుంది. ఐ వాజ్ లైక్ వీడెవాడు అది కాదు. ఫస్ట్ ఏది ఉంటుంది చూడు, ఫస్ట్ పాట ఫుల్ గలీజ్ లిరిక్స్ ఉంటాయి. మెమరీస్ అమ్మాయి వచ్చినప్పుడు అదే కదా వాళ్ళు ట్రైనింగ్ అదంతా చేస్తుంటారు, మోంటాజ్ నడుస్తుంది. నేను అనుకుంటుండే వై నువ్వు ఉట్టి మ్యూజిక్ పెట్టేసి వదిలేసినా కానీ అది సరిపోతుండే కదా, ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేయడం అన్నిసార్లు అందులో. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ దెన్ ఐ రియలైజ్డ్ ఓ దిస్ వాజ్ ద ఛాలెంజ్. జస్ట్ వెన్ యూ థింక్ ఇట్లా కాలకట్ట ఇలాంటివన్నీ ఉంటాయి అని, బట్ మ్యూజిక్ టేక్స్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. నీ పేషెన్స్ ని ఎలాగైతే అవసరం లేని చోట్ల డైలాగ్ తో చూపించేదే మళ్ళీ డైలాగ్ లో వర్తించారు చూడు, సేమ్ అట్లానే అడవిలో అప్పుడు మా బండి ఆగింది వర్తించారన్న వాదించారు. బట్ అన్నెసెసరీ, ఆ లిరిక్స్ కూడా అన్నెసెసరీ. అది కంప్లీట్లీ. ఇంకా ఎన్ని ఉన్నాయి బోగస్ ఇట్లా నీ ఇంప్రెషన్స్? 44th ఇంప్రెషన్ చెప్పబోతావా? 60కి జంప్ అవుదామా? ఆ మొత్తం కాలాబండ సీక్వెన్స్ తర్వాత ఇంకా అక్కడే దాని తర్వాత ఇమ్మీడియట్ గా దాని తర్వాత డీజీపీ దగ్గర వస్తాడు. డీజీపీ వచ్చేసి ఆద్య దగ్గరకు వచ్చేసి ఐ అప్రిషియేట్ ఇట్ అంట. అస్సలు నాకు అది అర్థం కాలే. ఆ లైన్ డెలివరీ ఒకటి, డోంట్ కేర్ #don't_care attitude. ఆ లైన్ రీడింగ్ ఒకటి, ఐ అప్రిషియేట్ ఇట్. అసలు ఏదో వాడికి ఒక కరిపఫ్ తెచ్చి అందించినట్టు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళందరూ నేను అనుకున్నా అరే నీకు సందర్భం ఎగ్జాక్ట్లీ ఆ సందర్భం చూడు. వాడొక డీజీపీ, ఈమె ఒక ఐపీఎస్ రిటర్న్ ఎగ్జామ్ రాసి వచ్చింది అంతే. ఈడొచ్చి ఉట్టి రిటర్న్ ఎగ్జామ్ రాసినట్టే అనిపించింది అంతే. మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత వచ్చి ఏ డీజీపీ అయినా వచ్చి ఐ అప్రిషియేట్ ఇట్ అంటాడు. ఇట్లా అంటే నాకు అర్థం కాదు ఏంటంటే యాక్టరే నువ్వు చెప్పురా ఈ సిచ్యువేషన్ ఏముంటావో చెప్పుకో అన్నాడా డైరెక్టర్, లేకపోతే నా రాసిండా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, మీరు మా తల ఎత్తుకునేటట్టు చేసిండ్రు, దిస్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే సీఎం ప్రెషర్ చాలా ఉండే. ఇలాంటివి ఏమైనా ఒక 2-3 లైన్ ముక్కలు చెప్తే ఏమైనా పోతుందా? వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు పోనీ ఏమైనా మెడల్ ఇస్తుండా ఆ టైంలో చెప్పిండు వీడు ఐ అప్రిషియేట్ యూ అంటే కాదు. వాడు ఇంకోటి ఇట్ ఏంది, ఇది జెండర్ న్యూట్రల్ స్టేట్మెంట్స్ హ్యాస్ ఇట్ కమ్ టు అవర్ షోర్స్. అయిపోయి జెండర్ న్యూట్రాలిటీ వచ్చేసింది అంటావా ఇండియాలో? ఓ మై గాడ్ బ్రూట్. అందుకనే కదా కలర్ మ్యాచింగ్ అవ్వట్లేదు కలికాలం. బోగస్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకనే పట్టించుకోవట్లేదు. కొన్ని తెలకపోవడమే మంచిది. అవును నిజంగా. కానీ అదే ఐ అప్రిషియేట్ ఇట్ ఏంది. జనరల్ గా డీజీపీ గాడు వస్తే గుడ్ జాబ్ అంటాడు, వెల్ డన్ అంటాడు, ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు, ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు. ఐ అప్రిషియేట్ ఇట్ ఏంది, నువ్వు మా మాట నిలబెట్టావు అన్నారు. ఎన్ని విధాలుగా. ఇంకా పప్పు బాగుంది తినండి మీరు.
అంటే ఇఫ్ యూ హ్యాడ్ టు గో విత్ ఇలాజికల్ డైలాగ్, అదే ఐ మీన్ నేనుంటే ఇక్కడ లాజిక్ అవసరం లేదు కదా ఈ సీన్ లా అంటే, అవసరం లేదు మీరు ఏదైనా చెప్పండి అంటే నేనైతే డైరెక్ట్ చెప్తుండే, పెరుగులో నిమ్మకాయ ఎప్పుడు పిండకండి. ఓకే ఓకే బా టేక్ కేర్, ఐ లీవ్ సీన్. అసలు అర్థం పడదాం లేదు. లేకపోతే ఇంకా నయం డీజీపీ గారు వచ్చేసి థ్యాంక్స్ యూ ఐ అప్రిషియేట్, నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేస్తా, ఫోన్ చేస్తే చిచ్చా, అలాంటి మేము మొత్తం టిక్ టాక్ డైలాగులు రాస్తే ఎన్ని బూతులు ఎన్ని ఘోరాలు, బూతులు కాదు. అభయ్ గాడి ఇంట్లో ప్రొడక్షన్ డిజైన్ కిందకి వస్తుంది, వాడి గోడ మీద ఫొటోస్ ఉన్నాయి ఇట్లా వాళ్ళ ట్రైనింగ్ ఫేజ్ వి, ఆద్య ఫొటోసే కాకుండా దాని మీద వీడు మీమ్స్ ఏదో తయారు చేసినట్టు రాస్తున్నాడు కూడా, ప్రింట్ చేయించాడు. ఏంటంటే మెమరీస్ కెన్ హీల్ ద వూండ్స్ ఆఫ్ మెమరీస్. కరెక్ట్. అది బ్రూట్. మీ ఇంట్లో ఏమైనా ఫోటోలు అట్లా ఉన్నాయా చిన్నప్పటివి అట్లాంటివి ఫ్రేమ్ చేసి దాని మీద నువ్వు ఒక మీమ్ టెంప్లెట్ లాగా ఏమైనా ప్రింట్ చేయించావు టెక్స్ట్? నేను సోషోపాత్ కాదు కదా, నీకు అర్థం కావట్లేదు మ్యాటర్. నువ్వు ఆరెంజెస్ టు ఆపిల్స్. నేను నిన్ను అడుగుతా, నాకు డౌట్, నీకేమన్నా మీ ఇంట్లో ఏమైనా నా ఫొటోస్ ఉన్నాయా ఇట్లా? నా ఎక్సెప్ట్ ఫర్ ద చేతబడి సెక్షన్ ఎక్కడ లేవు నీ ఫోటోస్. అదే నువ్వు ఆ సత్య పోయి రంగబల్లిలో సత్య ఎవడైతే ఉంటాడు, దట్ ఈస్ యూ. నాకు ఇప్పుడు అర్థమైంది. ఒరే అతుల్, ఇంకో మాట వింటావా అతుల్? ఫేస్బుక్ లోగో అంట ఎప్పటికీ బ్లూ ఏ ఉంటదంట, ఎందుకంటే జకర్బర్గ్ గాడికి బ్లూ ఒకటే కనిపిస్తుంది అంట. అతలు ఈ ఇన్ఫర్మేషన్ ని నేను వెంటనే ఏం చేశానంటే, మూవీ చూసిన వెంటనే అర్జెంట్ గా ఇట్లా జిరాక్స్ షాప్ కి వెళ్ళి ఒక నానో ప్రింట్ లో ఒట్టి ఈ వర్డ్స్ నానో ప్రింట్ లో ఒకటి అంటే అది నానో ప్రింట్ లో ఇచ్చింది, దాన్ని మడత పెట్టి నేను నవ్ ఐఎమ్ రెడీ. వాడు ఎవడైతే రాశాడో ఇలాంటి సీన్స్ ఉజర్ లగాయంగే ఈ డైలాగ్ దాని చేతిలో పెట్టి బాబు పెట్టుకున్నా. అసలు అదే కాదు బోగస్, రాజీవ్ కాన్కాల్ అని డాక్టర్ చేసిండు. ఫస్ట్ థింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఆయన ఎప్పుడైతే షార్ట్ లోకి వస్తాడో ఒక ఫిష్ ఐ లెన్స్ తోటి క్లోజ్అప్ పెట్టింది చూడు, ఇట్లా స్ట్రెచ్ అయి ఉన్నాడు స్క్రీన్ పైన. ఈవెన్ ఫోన్ స్క్రీన్ పైన కూడా అట్లానే ఉండే. నాకు అర్థం కాలే ఎందుకు అట్లా చూపించిండు. ఈయననేనా ఏమైనా కొంపదీసి ఈయననే కిల్లరా, అట్లా ఏమైనా ట్రై చేస్తున్నా ఇల్లు అని. ఇట్స్ సో ర్యాండమ్. ఆ డైలాగ్ జకర్బర్గ్ గాడికి, అది నిజమో కాదు పక్కన పెట్టు, జకర్బర్గ్ గాడికి బ్లూ ఒకటే కనిపిస్తుంది, అందుకనే ఫేస్బుక్ లోగో వాడు బ్లూ పెట్టాడు అంటే ఒక విధంగా ఉంటది. ఆ లోగో ఎప్పుడు బ్లూయే ఎందుకుంటుంది అంటే వాడికి బ్లూ కూడా కనిపిస్తుంది, అందుకనే బ్లూయే ఉంటది అంట. ఓ పెద్ద జొమాటో స్విగ్గీ ఏమో ఇట్లా కలర్లు మారుతుంటాయి లోగో. అదే వాళ్ళు ఎట్లున్నా అంటే ఎంటీవీనే కాదు అందరు చేస్తారు, అది జొమాటో వాళ్ళు వీళ్ళు కూడా చేస్తారు, అందుకనే ఇట్స్ అసలు అంటే ఒక బ్రాండ్ గైడ్ లైన్స్, కలర్ స్కీమాటిక్స్ ఇవే ఎవరు పట్టించుకోరు. $multi-million కంపెనీ బేవకూఫ్ గాళ్ళు. యాపిల్ ఇంకా వాళ్ళు వైట్ ఎందుకు పెట్టినంటే యాపిల్ వాళ్ళ ఇంట్లో లైట్ ఉండదు, వాళ్ళకి చీకట్లో రాస్తుండ్రు, చీకట్లో కూడా కనబడాలంటే ఇట్లా వైట్ కలర్ ఉన్నారు, అందుకని యాపిల్ లోగో వైట్ ఉన్నది. తొక్కల లాజిక్ ఎంత ఒళ్ళు మండుతుంటే నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఫేస్బుక్ లో ఏం ట్రాకింగ్ చేస్తున్నారు? హూ ఇస్ చెకింగ్ ఇన్ ఫేస్బుక్ 2023 అది కానిస్టేబుల్ అంట హిస్ చెక్డ్ ఇన్ టు వైన్స్ అంట. వైన్స్ ఫేస్బుక్ అది వాడు తెలియకుండా అయిపోయాడు అట్లా చెక్ ఇన్ ఇట్లా ఆటోమేటిక్ చెక్ ఇన్ అయిపోయిందంట. ఏమనాలి అరే బోగస్, ఇక దేంతో నెత్తి కొట్టుకోవాలో చెప్పు నువ్వు. ఈ పాయింట్ తో నెత్తిని కొట్టుకో. చెప్పు. 1999 అంట DNA శాంపుల్స్ చేస్తున్నారంట వీళ్ళు. 45 DNA శాంపుల్స్ దొరికినాయంట ఆ మాస్క్ నుంచి. దే మ్యాచ్డ్ ఇట్ టు 45 విక్టిమ్స్ అంట 1999 కేరళ 100% లిటరసీ రేట్ ఉండదు కేరళలో. మరి వాళ్ళు చేస్తున్నారేమో, మనకేం తెలుసు? మనకి కేరళ చదవడం రాదు, పీకడం రాదు. మనకి బుద్ధిగా ఇంటర్నెట్ లేకుండే అప్పుడు సరిగ్గా 1999 అంటే. ఇంటర్నెట్ ఉండే అంటే డయలప్ మోడం ఉండే అప్పుడు, అది కూడా కష్టపడికి వీడు 45 DNA శాంపుల్స్ వీడు రాస్తున్న డైలాగ్ లెవెల్ కి ఈ లాజిక్ లో చెప్పినాం అనుకో మనము ఉండే. అప్పుడు IBM వాళ్ళు వాడుతుండే 2 MB స్పీడ్ లో వచ్చి 2000 kbps 100 kbps ఇంటర్నెట్ స్పీడ్ వాడుతుండే. ముందు ట్రోపులు చెప్పుకున్నట్టే ఇందులో ఇంకో ట్రోప్ ఉంది, అది కూడా డబుల్ షాట్ ఇచ్చారు మనకి. బ్యాక్ స్టోరీ బాబాస్ ఇద్దరు ఉన్నారు. ఆ కేరళ కానిస్టేబుల్ ఒకడు,
వాడే సరిపోలేదు కాబట్టి ఇంకోడు ఆథర్ కావాలంట. హిడింబా బుక్ రాసినోడు వాడు ఆ బుక్ మొత్తం సంస్కృతంలో రాశాడంట. కవర్ మాత్రం హిడింబా ద హిడెన్ స్టోరీ ఏదో ఇట్లా ఇంగ్లీష్ లో రాస్తున్నాడంట. ఎందుకంటే పబ్లికేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు. అరే కనీసం టైటిల్ ఇంగ్లీష్ లో అర్థమయ్యేటట్టు అని చెప్పి తిట్టిండ్రు. అసలు రెండు బ్యాక్ స్టోరీ బాబాలు కావాల్సి ఉండే దీనికి. అంటే వాళ్ళ దగ్గర పోతే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. ఇంకా అంటే ఆ కానిస్టేబుల్ వాడు చెప్పాలి కదా, మరి కానిస్టేబుల్ వాడు లెస్ ఐక్యూ బోకస్. సో వాడు ప్రెజెంటేషన్ చెప్తాడు అనమాట, మేము ఆగాము చూసావా, ఇప్పుడు ఆగాము కదా, మేము ఆగాము, ఆయన ఇంటికి వెళ్ళిండా చూసినావు కదా అది. సో అట్లా చెప్పాలి. ఇంకో వాడు ఏంటంటే ట్రాన్స్లేటర్. వాడు బుక్లో ఏం రాశాడు, ఎందుకు రాశాడు, ఎట్లా రాశాడు అని చెప్పి వాడు ట్రాన్స్లేట్ చేయాలి. వీళ్ళు చదువు రాదు కదా వీళ్ళకి. సో అది. కానీ నా స్టన్నింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, ఈ సోకాల్డ్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అన్నట్టు వెళ్తుండే కదా, కేరళలో అంటున్నాను, ట్రెజర్ హంట్ టైప్ వెళ్ళింది చూడు వీళ్ళు, ఏదో 1 clue to other అని. అగైన్ ఆ ఒక్క బిట్ తీసుకుంటే అస్సలు ఎక్కడ కూడా వాళ్ళు కష్టపడినట్టు అనిపించలేదు నాకు. మెమరీస్ హీల్ మెమరీస్ గోస్ట్ సెమికోలన్ గోస్ట్. ఎట్లయితే అందులో గోస్ట్ ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్ ఇట్ నెవర్ స్టాప్డ్. గోస్ట్ ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్ కంపెనీ పేరు పైన తిరిగింది చూడు దుబాయ్లో, అది ఇందులోనూ కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు పని తక్కువ తిరగడం ఎక్కువ చేసిండ్రు అని. వాడు అంటాడు కూడా ఫ్లైట్ లో సిగ్గు లేకుండా అంటాడు ఆ అబ్బాయి గాడు. మాస్ చూపిస్తే ఇదేంది అంటే ఇది క్లూ, అంటే ఇది క్లూ, ఆ కోటిలో 15 దొరుకుతాయి ఇట్లా అని చెప్పేసి, నువ్వు కేరళ అంటే నేను ఏదో వెకేషన్ అనుకున్నా అంటాడు. కేసు మధ్యలో వాడు వెకేషన్ అనుకున్నా అంట. హీ టర్న్డ్ ఇట్ ఇంటూ వెకేషన్. వాడి ప్రొఫెషనలిజం వేరే లెవెల్ ఉంది అది. అండ్ ఇంకోటి మళ్ళీ నేను ఒకటి ఐ వాంట్ గివ్ ఎ కాల్ బ్యాక్. వాళ్ళు మరి కేరళ అంతా తిరగాలి కదా, ఎట్లా అంటే వాళ్ళు నాన్న పాత ఎన్ఫీల్డ్ బండి తీస్తారు. అది నువ్వు అబ్జర్వ్ చేసినావా, వాళ్ళు స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఆ బండి తుడిచింది అంతే ఇట్లా. ఇట్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ. వాళ్ళు ఇట్లా తుడిచిండ్రు. నెక్స్ట్ థింగ్ అది ఎట్లా అంటే చమక్ ఉన్నది ఆ బండి. దానికి ఒక తుప్పు పట్టలే, ఒక ఏం పట్టలే, ఇక వెళ్తుంది అది రాకెట్ స్పీడ్ వెళ్తున్నారు ఇద్దరు శుభ్రంగా. ఇలాంటివి చూసి నేను అవాకైనా. ఈ హిడింబాలో ఇలాంటి డీప్ మీనింగ్స్ ఉన్నాయి చాలా. మెమరీస్ ఆర్ పెయిన్ఫుల్. ముందు కొన్ని సీన్స్ లో పొటెన్షియల్ చెప్పుకున్నాం కాబట్టి నా దగ్గర ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పకదు ఎందుకంటే బోగస్ నేను చెప్తాను, నేను ఆపుతాను, నేను ఐ స్టాప్ యూ దేర్. వై? ఈ మూవీ అంతా పొటెన్షియల్ ఉంటుంది. మన లెవెల్లో మనం డీకోడ్ చేసినాం అనుకో, ఇది ఏదైతే అవుట్పుట్ ఇచ్చిండ్రో టీము, ఇది స్టైల్స్ ప్లే మనకి దీని పొటెన్షియల్ తీయడం. అంటే మనకి సత్తా ఉందా లేదా అనేది కాదు పాయింట్, వాళ్ళకి తెలియజేస్తున్నామని. తెలియజే ఉత్తరం రాయ్. ఎట్లయితే మనము బింబిసారాలో ఆ గ్యాప్ చూపించామో, ఎంతైతే మీరు చేసిన దాంట్లోనే ఉండే, మీరు అది రియలైజ్ అయ్యి ఉంటే ఆ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది అసలు. ఇంకా ఎపిసోడ్ ప్లగ్ చేయి. అదే ఎట్లయితే మాస్ట్రోలో మనము స్పెసిఫిక్గా ఆ ఒక్క సీన్ గురించి చెప్పాము, సేమ్ అలానే ఇందులో కూడా చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ కొంచెం రీసోర్సెస్ పెరిగి ఈ స్టోరీస్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కాకపోతే పోయిన రివ్యూలో కూడా రివ్యూలో నువ్వు ఎట్లయితే చెప్పావో, ఎక్కడైతే కొంచెం టాపిక్స్ కాన్సెప్ట్స్ డీప్ గా ఫిలసాఫికల్ గా స్పిరిచువల్ గా వెళ్తాయో మన రైటింగ్ పడిపోతుంది అసలు. సో మన రైటింగ్ లో చాలా పెద్ద గ్యాప్ ఉంది అలాంటి కాన్సెప్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి. ఇందులో ఎట్లయితే ఈ క్యానిబలిజం, ట్రైబల్ ఇది అదంతా ఉందో దాన్ని కూడా వాళ్ళు అట్లనే హ్యాండిల్ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ద సేమ్ గ్యాప్. సో ఎక్కడెక్కడ వస్తుంది అంటే, కార్తిక్ హాస్పిటల్లో మొదటిసారి ఈ పోలీసు వాళ్ళు ఒక మనిషిని పంపిస్తారు, ఒక సర్వర్ కి ఏదో బగ్ పెట్టి, అది ఎంత స్లిక్ ఎడిటింగ్ లో చక్ 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 అని తీసేసి మనోడు ఇమీడియట్ గా ల్యాప్టాప్ తీసి దిస్ ఇస్ డార్క్ వెబ్ అని ఇట్లా హ్యాక్ చేస్తుంటాడు. అందులో ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇంకోటి డార్క్ వెబ్ అంటే బ్లాక్ కలర్ ఉంటుంది స్క్రీన్. ఎస్ ఆఫ్ కోర్స్, కలర్ మ్యాచింగ్, ఫుల్ ఆఫ్ మ్యాచింగ్ ఉంది. సో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, వీడు పోవడము, సర్వర్ రూమ్ లో పోయి బగ్ చేయడము, తర్వాత అభయ్ గాడు దాన్ని హ్యాక్ చేయడము, ఆ సీక్వెన్స్ ని ఎంత మిల్క్ చేయొచ్చు అంటే ఫర్ టెన్షన్ బిల్డింగ్ అండ్ డ్రామా బిల్డప్. నేను చెప్పడం ఎందుకు, మిస్టర్ రోబోట్ అని ఒక టీవీ షో ఉంది, అందులో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బాగా అలాంటి సీక్వెన్సెస్ ని టెన్షన్ అండ్ డ్రామా బిల్డప్ చేస్తారు. ఓకే, అది పక్కన పెడదాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ కాలాబండ సెటప్ మొత్తం మనం చెప్పుకున్నాం అది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆద్యాది చైల్డ్హుడ్ కరెక్ట్ ఎట్లయితే ట్రీట్మెంట్ చేశారో, ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తుండొచ్చు అంటే దానికి
ఆ ట్రామా అనేది, నేను ఆ memories అనేది. ఆమె అంత ఇట్లా Yeah. అని లేచే అంత సీన్ ఏముండిందా అనుకున్నాను నేను. Yeah. వాళ్ళు ఎట్లయితే చూపించిందో ఫ్లాష్ ఎగ్జాక్ట్లీ ఆ ఎఫెక్ట్ లేకుండా మన మీద. అండ్ ఇంకోటి మంచి గుర్తు చేసి ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఆ పిల్ల జస్ట్ నా 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 ఇట్లానే అంటుంది కానీ అన్ని ఇట్లా తీస్తున్నారు కదా. టిపికల్ మిడిల్ క్లాస్ పేరెంట్ అయితే నీ సావు నీ బర్త్డే సావు. ఎగ్జాక్ట్లీ ఎంత ఆపర్చునిటీ ఉండే ఆ బ్యాక్గ్రౌండ్ లో, ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకోటి చెప్పాలా, ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇంకోటి చెప్పాలా, సరే ఏదో ఒక పెంటల ఫ్లాష్ బ్యాక్ ఉండే, సరే ఈమెకి ట్రామా వస్తుంది, సరే ఈమె కూడా గోస్ట్ లాగా PTSD వస్తుంది, సరే అంతా జరుగుతుంది, ఆమె ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, సారీ ఎక్కడ పడితే అక్కడ రాదు, ఆమె గుట్టి ఫ్లైట్ లోనే వస్తుంది, ఎందుకంటే ప్రెషర్ తక్కువ అవుతుంది, ఎయిర్ ప్రెషర్. వాళ్ళు ఆ గ్రావిటీ ఉంటది కదా ఏదైతే ఆ ట్రామా గ్రావిటీని స్క్రీన్ పైన ఎక్కువసేపు ఉండనీలే కూడా అస్సలు. వెంటనే పక్కన వాడు ఎవడో ఆర్ యు ఫైన్ వాటర్ ఆర్ యు ఫైన్ అమ్మా, అది వాడు లాస్ట్ వరకు వస్తాడు రిపీట్. అది ఏం, ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఫన్నీ, అదేం మోజన్ అది లేదు. అది కదా బీదర్ లో ఇసుక చల్లుతున్నట్టు సేమ్ అట్లానే ఉండేది. ఎగ్జాక్ట్లీ. నాకు ఏమనిపిస్తుంది సార్, ఎవరో సమ్ ఫైనాన్సర్ అనుకుంటా మూవీకి, నేను ఏదో ఒకటి నాకు యాక్టింగ్ చేయాలి, నాకు యాక్టింగ్ చాలా ఇష్టం, ఐ వాంట్ బి, కాసు వస్తే నేను ఫైనాన్స్ ఇస్తాను మూవీని అంటే, సరే సార్ ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ రాసినాం అని చెప్పి చెప్పిండు, ఉల్లు కొట్టిండు డైరెక్టర్. కేరళలో రిసార్ట్ లో మాకు బుకింగ్ ఇవ్వండి, మళ్ళీ అందరిని ఉల్లు కొడుతుండు డైరెక్టర్, ఆడియన్స్ దగ్గర నుంచి యాక్టర్ల వరకు. ఇంకో పొటెన్షియల్ ఎక్కడ ఉన్నాయండి, మిస్డ్ పొటెన్షియల్. ఫ్లాష్ బ్యాక్ లో 1999 లో ఆద్య వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే ఫస్ట్ టైం మకరం దేశపాండే కొట్టుకు వెళ్తాడో, ఇంటికి వెళ్తాడో, అప్రోచ్ అవుతుంటాడు కదా, అదే నువ్వు ముందు చెప్పావు కదా ఇట్లా బండి ఆగిపోయింది సార్, ఆ చెత్త అంతా మెమరీస్. ఎప్పుడైతే వెళ్తాడో అక్కడ మీకు మంచి ఎగ్జాంపుల్ కావాలి అంటే ట్రూ డిటెక్టివ్ సీజన్ 1. ఎప్పుడైతే మాథ్యూ మెకానహే ఆ కిల్లర్ కొంపకి వెళ్తాడో, ఎట్లయితే బిల్డప్ చేస్తుంటారో ఆ డ్రెడ్, ఆ సెన్స్ ఆఫ్ డూమ్ అనేది, అక్కడ నుంచి మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నా బాధ అంతా ఏంటంటే ఇవాళ రేపు ట్విట్టర్ లో కూడా మస్తు థ్రెడ్స్ నడుస్తున్నాయి, ఈ డైరెక్టర్ ఇక్కడ నుంచి కాపీ కొట్టాడు, ఆ డైరెక్టర్ అక్కడ నుంచి కాపీ కొట్టాడు సీన్స్ అని చెప్పి. సీన్స్ కాపీ కొడతారు కానీ ట్రీట్మెంట్ ఎందుకు కాపీ చేయరు, నాకు ఎప్పుడు అర్థం కాదు. ట్రీట్మెంట్ కూడా కాపీ కొడితే అయ్యా ఇది ఒరిజినల్ కాదని తెలిసిపోతుందేమో అని భయపడి. నాకు ఆ సీన్ లా నాకు ఒక్కటే డౌట్ వచ్చింది సార్, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ వాజ్ నో బేస్ ఫర్ సంథింగ్ టు బిల్డ్ టెన్షన్. ఓకే, వీడి అక్కడ ఏం లేదు. అక్కడ నాకేమనిపించింది ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్, వీడి దగ్గర ఏంలో ఊరికే ఇంట్లో కూర్చుండు, వాడు వచ్చిండు బై మిస్టేక్, ఓకే సరే అవుతుంది, ఈ మూవీస్ లో ఇలాంటివి అవుతాయని. నాకేమనిపించింది తెలుసా, అంటే నువ్వు డైరెక్టర్ టైప్ ఆలోచిస్తావు కాబట్టి ఒక బెటర్ టేక్ ఇవ్వచ్చు. వాడి ఇంట్లో అన్ని ఈగలు ఉన్నాయి, ఫుల్ ఈగలు ఉన్నాయి. వీడు పోలీసు పరేషాన్ అవుతాడు, ఎందుకు ఇన్ని ఈగలు ఉన్నాయి ఈ ఇంట్లో అని. బయటకు వచ్చి అడుగుతాడు, వీడిని ఎందుకు రా మీ ఇంట్లో ఇంత ఈగలు ఉన్నాయి అని. అయితే సార్ తేనె చేస్తా కదా, తేనెకు వస్తాయి ఈగలు అంటాడు. అది పోలీసు నమ్మేస్తాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన వన్ వాపస్ వెళ్తాడు. ఈ సీజ్ ఏదో ఒకటి లైక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్. అయితే వాడు వెళ్ళి అంటాడు, మరి తేనేమో బయట ఉన్నది, ఈగలేమో లోపల ఉన్నాయి ఎందుకురా అంటే, నేను లోపల వాడు మళ్ళీ ఏదో కవరప్ చేస్తాడు, నేను లోపల తీస్తాము అని చెప్పి. ఇక వీడు చూపియంది వీడు వెళ్ళడు అన్నట్టు లోపలికి వెళ్ళి ఆ తేనె అంటారా తేట అంటారా ఏదో అంటారు కదా, అది తీసుకొస్తున్నాడు. వచ్చి ఒక గొడ్డలు కూడా తెస్తాడు వాడు, అంటే కవర్ చేసుకొని ఆ పోలీసు వాడి దగ్గర తీసుకొని, చూడండి ఇవి ఉంటాయి, దీనికే వస్తాయి అన్ని ఈగలు అని. అట్లా ఏదో సమ్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ వేర్ హీఈస్ నాట్ లెటింగ్ గో పోలీసోడు, రైట్? అండ్ వాడు అన్ని హీఈస్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ బేసికలీ. అండ్ వీడు దట్ ఈస్ ఇరిటేటింగ్ హిమ్ బికాస్ హీ డజంట్ లైక్ బీయింగ్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. ఆర్ రాదర్ వీడు ఎలాంటి వాడు అంటే, ద వే వాళ్ళు ఎట్లా చూపించారంటే, హీ ఈస్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి అన్నట్టు చూపించిండు కదా. సో వీడు ఎప్పుడైతే రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో అగైన్ అండ్ అగైన్, అప్పుడు కొంచెం వీడు ఆ డిస్కంఫర్ట్ వస్తుంది వీడికి. వీడు ఎలాంటి క్వశ్చన్లు అడిగాడంటే, మీ కొడుకు ఎక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంత జంగల్లో ఏం చేస్తున్నావు, అది యూస్లెస్ క్వశ్చన్స్. నువ్వు ఒక పోలీసు అయితే, అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏదైతే తిరుగుతున్నావో ఆ ఏరియాలో నీకు తెలుసుంటది ఎవరెవరు ఉంటారు. శాండల్ కూడా స్మగ్లరా, వాడు తేనె తీసేటోడా, కళ్ళు తీసేటోడా, ఎలాంటి వాళ్ళు ఉంటారు, యూ వుడ్ నో ఓ పోలీసోడు. అండ్ దట్స్ వై యూ డోంట్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్. అండ్ నువ్వు
పైన సొల్లు మాట్లాడుతున్నా ఒక పోలీసు వాడు వైబ్ పట్టుకుంటాడు. అవును, యూనో ఆ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ లో ఆ విలన్ లాగా ఎట్లయితే నువ్వు ఆ వైబ్ పట్టుకుంటావో నీకు తెలుస్తుంది వీడు సొల్లు మాట్లాడుతున్నా గానీ చాలా ఏదో ఉంది, సంథింగ్ ఇస్ రాంగ్. సో అలా అయినా చూపించట్టు. బట్ వీళ్ళు వైబ్ కి ఆ మూడ్ కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఇట్స్ యాక్చువల్లీ ఏ కార్డినల్ సిన్. అది ఒక క్యారెక్టర్ని సరిగ్గా డెవలప్ చేయకుండా స్క్రీన్ పైకి తీయడం అనేది బూతు. అండ్ ఇందులో ప్రతి క్యారెక్టర్కి పొటెన్షియల్ ఉండే నా ప్రకారం. ఈవెన్ ద సీఎం పొటెన్షియల్ ఉండే. సీఎం కూడా ప్లేడ్ ఎ బిగ్ రోల్ ఇన్ క్రియేటింగ్ దట్ అర్జెన్సీ, రైట్? సో ఎందుకు చేయలేరు, వాళ్ళకి ఎందుకు ఓపిక లేదో నాకు తెలియదు. ఇది మనం అనుకున్నట్టే టెక్నికల్ ఫీల్డ్స్ లో ఎక్కడి వరకు అయితే కొంచెం గ్రోత్ వచ్చిందో, అన్ఫార్చునేట్లీ ఇది నాన్ టెక్నికల్ ఫీల్డ్స్ లో చాలా వెనకబడి ఉన్నాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సీన్ ఏంటంటే క్యానిబలిజం ని ఎలా అయితే చూపించారు, అది ఎన్నిసార్లు దే లిటరల్లీ షోడ్ దెమ్ చూయింగ్ సంథింగ్, ఇట్లా నోట్ లో ఒక రబ్బర్ ముక్కనో ఏదో ఫ్లెష్ ముక్కనో ఇట్లా నములుతున్నట్టు చూపించారు. అది వీళ్ళు ఏమనుకున్నారు, దాన్ని చూస్తే భయం వేస్తుంది అనుకున్నారా? ఎందుకంటే దెర్ ఈస్ అ లైన్ బిట్వీన్ ఫియర్ అండ్ డిస్గస్ట్. నీకు క్యానిబలిజంతో ఆడియన్స్ కి భయం రావాలి అంటే చూపించినట్టు దూరం అట్లా ఏదో జరుగుతున్నట్టు అట్లా అబ్స్క్యూర్ గా చూపించావనుకో ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే మన ఇమాజినేషన్ తో మనం ఫీల్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అందుకనే బుక్స్ చదివేటప్పుడు మన ఇమాజినేషన్ దే కెన్ బి నథింగ్ బెటర్. కరెక్ట్. ఇందులో లిటరల్ గా ఏదైతే వాళ్ళు ఇట్లా ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ పెట్టి నోట్లో నములుతున్నట్టు చూపిస్తారు చూడు 10 సార్లు, దాంతో నీకు డిస్గస్ట్ తప్పితే నీకు భయం అనేది కలగదు. So what are you going for అసలు? There's Definitely no point. Discuss. No, I think they wanted to strike fear. కానీ ఇట్ ఈస్ ఆబ్వియస్ కౌంటర్ ప్రొడక్టివ్. అది నువ్వు క్యానబలిజం లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి నువ్వు ఆబ్వియస్లీ భయపెట్టేయడానికి ట్రై చేస్తున్నావు. బట్ అదే నువ్వు చెప్పినట్టు దెర్ ఇస్ ఎ వే యూ ఇన్సైట్ ఫియర్. ఎగ్జాక్ట్లీ. మసూదా. యూ డోంట్ హ్యావ్ టు షో ద గోస్ట్ లైక్ తెల్లబట్టలు తెల్ల జుట్టు. ఇట్స్ ఆల్ గోస్ట్ క్యాన్ బి అంటే ఎవ్రీబడీస్ ఇంటర్ప్రిటేషన్ లో గోస్ట్ అన్న దానికి ఒక ఇమేజ్ ఉంటుంది ఎట్లయినా. యూ కాన్ జనరలైజ్ దట్. సో ఆ ఐడియాని నువ్వు కెలకాలి. ఈ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అంటే నీ ఐడియా ఆఫ్ గోస్ట్ ఏదైతే ఉందో ఈ టైంలో ఇట్లా వస్తుంది అని అది దాన్ని నువ్వు యూనో టికిల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇందులో క్యానబలిజం అంటే మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఉంటుంది. అంటే సమ్ పీపుల్ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యానబలిజం ఈజ్ నాట్ ఏ పర్సనాలిటీ డిసార్డర్. నేను ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అది ఏదో ADHD లాగో లేకపోతే ఈ పర్సనాలిటీ డిసార్డర్ కాదు. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. బ్రూట్ క్యానిబలిజం ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, క్యానిబలిస్ట్. సో వీళ్ళు ఎట్లా చూపించంటే ఓ పర్సనాలిటీ డిసార్డర్ లాగా చూపించు. అంటే అదే కలర్ కోడింగ్ చేసింది అనుకో దీంట్లో. అది కూడా దాని క్యానిబలిజంకి ఇట్లా ఫ్రమ్ వేర్ దే వాంటెడ్ ఐ మీన్ హుక్ దిస్ నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపెట్టించడానికి అట్లా నములుతున్నట్టు చూపించడం మళ్ళీ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ టార్గెట్. అది మిస్గైడెడ్. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు తింటూ నవ్వుతున్నారంట విలన్ లాగా. అరే వాడు సర్వైవల్ కోసం వాడు తిండి తింటున్నాడు అంటే వాడికి నవ్వెందుకు వస్తుంది? మనం బిర్యానీ తింటుంటే ఇట్లా విలన్ లాగా. అట్లయితే స్టాండప్ షోలో ఉండదు నవ్వులు, డైనింగ్ లో ఉంటుంది. డైనింగ్ లో అందరూ తింటుంటే గట్టి నవ్వులు వస్తున్నాయంట బయట. ఎగ్జాక్ట్లీ. Daniel or Varalakshmi Tiffins? Varalakshmi Tiffins. Yeah. Please, Varalakshmi Tiffins 100% laughs. Okay, please. Guaranteed. Definitely. తప్పకుండా వెళ్ళండి Varalakshmi Tiffins. నాకే నవ్వుతావు. ప్లేట్ ఇంటికి పడుకోతావు. నువ్వు పార్సల్లో దోశ వేయకపోయినా పర్వాలేదు, చట్నీ పార్సల్ వేయండి. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ఓ ఎస్, కానీ అక్కడ తినలేదు, వేరే దగ్గర తిన్నాను. బట్ స్టిల్ ఇట్స్ వెరీ టేస్టీ. అవునా? నాకు కూడా డౌట్ వస్తుంది ఎందుకు అంత టేస్టీ ఉంది అని. నాకు ఎప్పుడు టీలలో వస్తాయి డౌట్. యూనో నువ్వు ఎప్పుడైనా కేఫ్కి వెళ్తే అంటే ఇరానీ చాయ్కి ఒక పెద్ద పుకారు ఉండే కదా ఒకప్పుడు. ఏంటి ఇరానీ చాయ్ ఎందుకు అంత అడిక్టివ్ ఉండే అంటే దే యూస్ టు మిక్స్ సంథింగ్ కోకా-కోలా ఎట్లయితే ఉంటుందో. నో, సో ద ఆరిజినేషన్ ఆఫ్ ఇరానీ చాయ్. ఓకే, జనరల్ నాలెడ్జ్ టైం కొంచెం డైగ్రెస్ అవుతున్నాం కానీ కొంచెం మనం ట్రామా నుంచి బయటకు బ్రేక్ తీసుకుందాం. సో ఆరిజినేషన్ ఆఫ్ ద ఫేమస్ ఇరానీ చాయ్ ఒరిజినల్ రెసిపీ ఏం తెలుసా? వాళ్ళు వార్ లో వాడేటోళ్ళు. సో దే యూస్ టు మేక్ టీ. వాళ్ళు ఎక్కువసేపు ఎనర్జెటిక్ ఉండడానికి వాళ్ళు టీ లీవ్స్ తో ఓపియం లీవ్స్ కలిపేటోళ్ళు. సో ద ఒరిజినల్ టీ హ్యాడ్ ఓపియం అలాంగ్ విత్ నికోటిన్. నేను ఇదే విన్నాను. సో ఆఫ్టర్ ద ఓపియం వార్ అండ్ ఓపియం బ్యాన్ ఏదైతే అయిందో దెన్ దే స్టార్టెడ్ అదర్ వేస్. అంటే దే స్టార్ట్ మేకింగ్ స్పైసెస్ టు గెట్ ద సిమిలర్ ఎఫెక్ట్. కానీ ఒరిజినల్ గా ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద ఒరిజినల్ రెసిపీ ఆఫ్ ద ఇరానీ చాయ్ నువ్వు ఓపియం కలపాలి.
ఓకే. సో ఇట్ వాజ్ మెంట్ అది క్లియర్ గా అది, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆ ఓపియం హైలో దే వుడ్ లాస్ట్ లాంగర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ కొంచెం పెయిన్ కి కూడా పెయిన్ ఇన్సెన్సిటివ్ అయిపోతారు అదంతా. సో దానికోసమని అది అట్లా ఉండేది. బట్ దెన్ ఇట్ బికేమ్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఆ మరగబెట్టి పాలు మరగబెట్టి పత్తా మరగబెట్టి అది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ కొన్ని కేఫ్కి వెళ్తే యూ లైక్ ఇట్ ఎ లిటిల్ మోర్ దెన్ నెసెసరీ, రైట్? నాకు అప్పుడు డౌట్ వస్తుంది, వీటి పక్క ఊరికే ఎక్కడికి వస్తాం మనం, ఏదో ఉంది. యా, బట్ ఎనీవేస్ దట్ వాస్ సమ్ జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఇరానీ చాయ్ గురించి మీకు తెలియదు అంటే దిస్ ఇస్ ద స్టోరీ. సో అది సో బోగస్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ నీ 72nd ఇంప్రెషన్ విన్న తర్వాత నా 78th ఇంప్రెషన్ ఏంటంటే, ఇంత బక్వాస్ మూవీ తీయడంలో కూడా ఆర్ట్ ఉంది, రైట్? కానీ ఆ ఆర్ట్ని మనం అప్రిషియేట్ చేయొద్దు, లేకపోతే మళ్ళీ తీస్తారు. సో మనం చెప్పాల్సింది చెప్తున్నాం ఇక్కడ, అభయ్కి, ఆద్యాకి, డైరెక్టర్కి. ఓకే, ఇప్పుడు గుణపాఠాలు. ఇప్పుడైనా నా ఫస్ట్ ఇంప్రెషన్ అడుగుతావా? తప్పకుండా, నీ కోరిక నేను ఎందుకు కాదంటాను. బోగస్ చెప్పేసే, బోగస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏముండేనా బ్రో? నా మొదటి ఇంప్రెషన్ టైటిల్స్ పడుతూ ఉంటే నేను ఇట్లా బ్రెయిన్ లో ఇట్లా చాన్ అవుతున్నాయి. డిస్క్లైమర్, వయలెన్స్ అగేన్స్ట్ విమెన్ ఈజ్ అగేన్స్ట్ ద లా. ఇది ఒక డిస్క్లైమర్ వస్తుంది. దీని తర్వాతనే నో యానిమల్స్ వర్ హార్మ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దిస్ మూవీ, ఓన్లీ హ్యూమన్స్. నాకెక్కడ అవయవాలు అమ్మడము అగేన్స్ట్ ద లా, అవయవాలు అమ్మడము తప్పు చేయకండి అని మాత్రం ఎక్కడ రాలేదు డిస్క్లైమర్. డొనేట్ పోనీ కనీసం ఒక పాజిటివ్ మెసేజ్, డొనేట్ యువర్ ఆర్గన్స్ ఫర్ ద గ్రేటర్ గుడ్, అట్లాంటి మెసేజ్ పెట్టినా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా కవర్ అయ్యేదేమో. అంటే వయలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఇస్ అగేన్స్ట్ ద లా అని చెప్పాల్సిన అవసరం వచ్చింది వీళ్ళకి, కానీ అవయవాల గురించి ఏం చెప్పదలుచుకోలేదు బేసిక్ గా. నా పాయింట్ ఏంటంటే, ఇస్ ఇట్ అప్లికబుల్ ఇన్ ఆల్ కండిషన్స్? వైలెన్స్ అగేన్స్ట్, ఇప్పుడు బిల్బర్ అన్నాడు, రైట్, దెర్ ఈస్ నో రీజన్ టు హిట్ ఎ ఉమెన్ అన్నాడు. వాడు ఏమంటాడంటే, yes you should not hit a woman, but there is no reason అనడం తప్పు. I mean technically it's wrong. సో అదొకటి. సెకండ్ థింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే, ఇంకొక యాడెడ్ నోట్ డిస్క్లైమర్ లా, వీ డోంట్ డిఫరెన్షియేట్ ఎనీ కాస్ట్, క్రీడ్, కలర్ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్. ఓకే, వీ షుడ్ లవ్ ఎవ్రీవన్, లవ్ ఆల్, అలాంటి మెసేజ్ అయినా పెడతారేమో. ఎందుకంటే వీళ్ళు ఇది ఒక దరిద్రం చూపించిండు, డిస్గస్ట్. వీ డోంట్ డిఫరెన్షియేట్ కలర్ మ్యాచింగ్ అని కూడా అనేది ఉండే, తీరిపోతుంది అదే. ఇంకో ఫైనల్ది, ఆ సినిమా ఎలా అయితే ఎండ్ అవుతుందో, నువ్వు వెళ్ళిపోయినావు, చెక్ చేసినావు అని చెప్పావు, లాస్ట్ కి లిటరల్ ఎట్లా ఎండ్ అవుతుంది తెలుసా? అభయ్ గాడు ఆద్య గన్ పట్టుకొని నెత్తికి ఇట్లా పెట్టేసి, గివ్ మీ రిలీజ్ ఆద్య, గివ్ మీ రిలీఫ్ అని అట్లా అంటాడు. అది కాల్చడం చూపించారు, కానీ ఇట్ కట్స్ టు డైరెక్టెడ్ బై అని చెప్పి డైరెక్టర్ పేరు వస్తుంది, గన్ షాట్ వినిపిస్తుంది, దాని తర్వాత సైలెన్స్, బ్లాక్ స్క్రీన్, దాని తర్వాత ఒక పెద్ద పారాగ్రాఫ్ వస్తుంది స్క్రీన్ మీద. డైరెక్టరే చెప్తున్నాడు అనమాట, అయ్యో ఇది మళ్ళీ గుణపాఠం చెప్తున్నాడు లిటరల్లీ. ఏంటంటే, ఓ పెద్ద లెక్చర్ ఉంటది, అన్సివిలైజ్డ్ మ్యాన్ సివిలైజ్డ్ అనుకుంటాడు, ఏదో బ్లా బ్లా బ్లా. దాని తర్వాత ఏమంటాడంటే, సర్వైవల్ కోసం మనుషుల్ని తింటున్న అభయ్ కంటే స్వార్థం కోసం అవయవాలు అమ్ముకున్న బోయగాడు, కార్తీక్, వీళ్ళు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పేసి, అట్లా మారల్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పి ఎండ్ చేస్తాడు. అంటే లిటరల్లీ వీడు క్యానిబల్ కరెక్టే, బట్ అది వాడి బాధ్యత. వీడికంటే వీళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారు, అందుకనే వాళ్ళ గురించి ఏం చూపిలే. నాకు వద్దు, నేను చెడు వినను, చూడను, చెప్పాను అన్నట్టు. అస్సలు నిజంగా ఆ టేక్ అవే ఏంటో అది పక్కన పెడితే, యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు లిటరల్ గా వచ్చి ఎందుకు చెప్తున్నావు, ఇదండి తాత్పర్యం, ఇదండి నేను చెప్పదలుచుకుంది. ద హోల్ సినిమా ఈజ్ సపోజ్ టు బి వాట్ యూ వాంట్ టు సే. కరెక్ట్. అంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్ ఎవిడెంట్ ఆ మూవీలో నువ్వేం చెప్తున్నావు. అదంతా పక్కన పెట్టి నేను ఇది చెప్దాం అనుకుంటున్నాను ఒక పారాగ్రాఫ్ చదివినావు అనుకో స్క్రీన్ మీద, దట్ ఈస్ లైక్ కమ్ ఆన్. సో లగాన్ లో సపోజ్ ఇమాజిన్ చేయి, అశుతోష్ గవార్కర్ లాస్ట్ కి వచ్చి ఈ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఎవరైతే ఉండేనో లగాన్ వసూలు చేస్తున్నాడు, అది వాడు జాబ్ చేస్తున్నాడు. అలాంటి జాబ్ చేయడం తప్పే, కానీ అమెరికన్స్ రెడ్డినెస్ ఏదైతే చేశారో అది ఘోరం. అలా చెప్పిండు అనుకో, మనకు అర్థం ఉండదు నిజంగా. ఇదే డర్ బాజీగా 2లో హే లడ్కి కొమ్మత్ మారనా, హే लड़कियां कमर की तरफ तेरा रहती है.
Imagine India Pakistan match था. Hey, you should never hit fast bowlers for more than 1-4 in an over. Yeah, you know. But yeah, whatever happened, it was not good. Yeah. We could have avoided this. వాడి కుక్క బాధలు మాట్లాడదా బౌలర్లని వచ్చి పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చెప్పాను అనుకో, అట్లా కొట్టద్దు, తప్పు అది. ఎట్లుంటది అసలు అది ద కిస్ ఆఫ్ బ్యూటీ కిస్ ఆఫ్ డెత్ అనుకున్నా ఈ సినిమాకి. అసలు ఇది ఒక్కటే తక్కువైంది, ఇది కూడా వచ్చి పూర్తి చేసినావు. థ్యాంక్స్ అ లాట్. యా, at your own risk. Yeah, at your own risk. వీడు యాక్చువల్ డిస్క్లైమర్ ఇవ్వాల్సింది at your own risk అని పెట్టాల్సి ఉండే నిజంగా. బోగస్ ఇంకా నేను బాధ పెట్టాను, నీకు చాలా చెడు జ్ఞాపకాలు వస్తున్నాయి. మెమరీస్ గుణపాఠాలు చెప్పుకుందాం. ఓకే, నాకైతే నాకు అసలు రిలేటే కాలేకపోయినా కాబట్టి నాకు ఎక్కువ గుణపాఠాలు లేవు. అంటే ఒక గుణపాఠం ఉంది కానీ లేవు. నీ గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ మాకు ప్రదర్శించు. బ్రో నాకు 2-3 ఉన్నాయి. ఓ మై గాడ్, ఇక అవ్వదా ఇది ఎపిసోడ్? ఎందుకు ఇంత స్టడీ చేస్తావు, ఇంత ప్రొఫెషనల్ ఎందుకుందిరా నీకు? మొదటి గుణపాఠం లవ్ ఇస్ కలర్ బ్లైండ్. కరెక్ట్. రెండో లవ్ ఇస్ నాట్ జస్ట్ బ్లైండ్, కలర్ బ్లైండ్. రెండో గుణపాఠం మెమరీస్ ఆర్ పెయిన్ఫుల్. ఓకే. ఇంకోటి పాత గుణపాఠమా, డెత్ ఇట్ నెవర్ స్టాప్స్ అని. ఇట్ నెవర్ స్టాప్స్ అది ఆఫ్ కోర్స్ అది గోస్ట్ లో నేర్చుకుంది. ఓకే. మూడో గుణపాఠం చెప్పమంటావా? కొంచెం లాంగ్ ఉంటుంది, నీదేమైనా చెప్తావా గుణపాఠం? నా చెప్పేస్తా ఫాస్ట్గా. ఎప్పుడైనా ఏ సొసైటీకైనా లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్తున్నావు అంటే, ఇన్ రోమ్ బి ఏ రోమన్ అంటారు. అట్లానే డ్రెస్ కోడ్ ఏంటో కనుక్కొని వెళ్ళాలి. జస్ట్ టు బి ఆన్ ద సేఫ్ సైడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ ని అందరూ అనుకుంటారు చిన్నప్పుడు స్కూల్లో యూనిఫామ్ ఉంటే బాగా యూనిఫామ్ వేసుకోవాలి, ఇట్స్ సో అన్కూల్. ఈ మధ్య కాలం స్కూల్లో యూనిఫామ్లు కూడా లేవు, కలర్ డ్రెస్లు వేసుకొని వెళ్ళొచ్చు. బట్ ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ డిసిప్లిన్ ఏంది, ఆ హ్యాబిట్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఒక్కసారి ఆ యూనిఫామ్ వేసుకున్నావు అంటే, ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసావంటే, నువ్వు ఏ ట్రైబ్ కి చెందినవాడు అని ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎట్లాగో ఈ మధ్య జంగులు గింగులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, ఇన్ ద కాంక్రీట్ జంగుల్స్ మీరు సొసైటీకి వెళ్తే, మీ సొసైటీ ప్రెసిడెంట్ మీటింగ్ అవుతుంది కదా, సొసైటీ మీటింగ్, వెళ్ళి ప్రపోజ్ చేయండి. మనం కూడా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేద్దాము, అప్పుడు తెలిసిపోతుంది బయట నుంచి ఎవడు వస్తున్నాడు ఎవరు రావట్లేదు. సో దట్ ఇట్ ఈస్ గ్రేట్ విజువల్లీ బెనిఫిషియల్ మనకు అది అని. సో అది నా గుణపాఠం. ఎప్పటికైనా ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా డ్రెస్ కోడ్ మాత్రం తెలుసుకోవాలి ఎక్కడికైనా వెళ్తుంటే. ఇది చాలా ఇంపార్టెంట్ గుణపాఠం బ్రూట్. ఇది రంగబలిలో కూడా ఇదే చూపించడానికి ట్రై చేస్తారు, ఎస్థెటిక్స్ డ్రెస్ కోడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అది కూడా ప్లగ్ చేస్తున్నాం, అది కూడా వినండి. మాస్ట్రో అసలు అర్థం లేదు కానీ, ఏ కనెక్షన్ లేదు కానీ వినండి పోయి మాస్ట్రో. నా మూడో గుణపాఠం వచ్చేసి బ్రూట్, ప్లీజ్. ఈ సినిమా దేని గురించి అంటే, వీళ్ళు చెప్పినట్టు అవయవాల గురించి కాదు, కానిబలిజం గురించి కాదు, అసలే కాదు, దేని గురించి కాదు. యాక్చువల్ గా హిడెన్ మెసేజ్ ఏంటి అంటే, ఈ సినిమాలో జరిగే చెత్త అంతా ఆడవాళ్ల వల్ల అని. యూనో, ఇట్ ఈస్ బ్లేమింగ్ విమెన్ ఆన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్స్ మీద. ఎప్పుడైతే ఆడవాళ్ళు మేము కూడా రిటర్న్ ఎగ్జామ్స్ రాస్తాము మీలాగా అని దిగారో రంగంలోకి, అక్కడి నుంచి మనది సంకనాకడం మొదలెట్టింది. ఎందుకంటే అభయ్ కూడా అదే అంటాడు, నేను మంచిగా ఉండే కదా అకాడమీలో, మనం ఇద్దరం మంచిగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటుండే, ఎందుకు పట్టుకున్నావు నువ్వు ఆ సివిల్స్ టెక్స్ట్ బుక్ అనవసరంగా పట్టుకొని రిటర్న్ ఎగ్జామ్ రాస్తున్నావు. నీది కూడా కాదు, రిటర్న్ ఎగ్జామ్ రాస్తున్నావు, అట్లా పాస్ అయిపోయినావు, రొట్టా నేర్చుకొని పోయి ఐపీఎస్ అయిపోయినావు. అక్కడతో నువ్వు అక్కడ పోయేసరికి నువ్వు లేవు కాబట్టి నాకు క్యానిబలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ అన్ని పుట్టుకొచ్చినాయి. సో ఈ 18 అమ్మాయిలు ఎవరైతే చనిపోయారో మొత్తం యు ఆర్ టు బ్లేమ్. నువ్వే ఆజ్య, నీ వల్లే ఇదంతా. అడియా ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాడు? ఆజ్య. కరెక్ట్, అంతా నీ వల్లే. అంతే. నువ్వు ఆ టైంలో బుద్ధిగా నాతో పాటు అకాడమీలో ఉండి నాలాగానే ఇంకో పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యుంటే, అక్కలేని తెలివితేటలు వాడుకో. ఒక ఫిజికల్ ఎగ్జామ్ అయిపోయింది మనకు అక్కడ అకాడమీలో, రిటర్న్ ఎగ్జామ్ అవసరం ఏమొచ్చింది నీకు? ఆ ధూలేంటి, ఆ తీటేంది రాయాలి అని చెప్పి రాసినావా? 18 అమ్మాయిలు చనిపోయారు. ఇప్పుడు blood is on your hands. One exam 18 bodies, 18 women. Blood is on your hands. Yes. Now kill me also.
కిల్ మీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. 19 bodies 19 bodies worth blood. 19 bodies, blood is on your hands, memories are painful. సావ్ నీ సావ్ నువ్వు సావ్. కరెక్ట్. దట్ ఈస్ వాట్ దిస్ మూవీ ఈస్ అబౌట్. ఇది నా గుణపాఠం. ఇది ఉండాల్సిన సారాంశం. స్పాయిలర్ అయిపోతుంది చెప్పలేకపోయినా. కరెక్ట్. ఓకే, సో గుణపాఠాలు కూడా అయిపోయినాయి బోగస్. ఇప్పుడు రేటింగ్కి వచ్చేద్దాం. చీటీలు చింపేసాయి, ఏవే చీటీలు రాసుకున్నావు అన్ని చింపి పడేసాయి. రేటింగ్ ఇచ్చే ముందు ఎందులో ఇద్దామో నీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అవయవాలని వస్తున్నాయి నాకు. నాకైతే ఎర్ర లింగరి టంగ్ ట్విస్టర్, ఎర్ర లింగరి, ఇంకా ఇక అవయవాలే అనుకో. కానీ అవయవాల్ విల్ బి టూ డార్క్. నా ఒకటే సో వాజ్ ద మూవీ. ఓకే బోగస్. ఫేఫడే, కిడ్నీస్, 10 అవయవాల్లో ఎన్ని అవయవాలు ఇస్తావు? బ్రోడ్, ఈ సినిమా డ్రామా థ్రిల్లర్ టైప్ ఆఫ్ జానర్ అనుకుంటున్నా నేను. ఇట్స్ థ్రిల్లర్ యాక్చువల్లీ. సో ఆ రేటింగ్, జానర్ రేటింగ్ స్కేల్ ప్రకారంగా థ్రిల్లర్ రిలీఫ్. ఈ సినిమాకి నేను 10 అవయవాల్లో 4 అవయవాలు ఇస్తా బ్రోడ్. ఓ మై గాడ్. అందులో కూడా యాక్చువల్ రేటింగ్ నాది 3. ఒకటి నేను ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తున్నా. ఎంతైతే వీళ్ళు పొటెన్షియల్ చూపించారో, దే ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. అవును, అదైతే విచ్ ఐ వాంట్ టు ఎంకరేజ్. అది మనం మర్చిపోయినాం చెప్పనీకి. జస్ట్ లైక్ ఈయన ఎట్లయితే డైరెక్టర్ మర్చిపోయాడు, చాలా ట్రామా చేశారు, సో తప్పులేదు. బోగస్ బ్రూట్, నీ రేటింగ్ ఏంటి? ఎన్ని అవయవాలు? నేను కూడా నీలాగే ఈ మూవీలో కని కనబడని పొటెన్షియల్ మాయలో పడిపోయి, మకరన్ దేశపాండే యాక్టింగ్ లో పడిపోయి, యాక్చువల్లీ ఈవెన్ ఆద్య వాళ్ళ ఫాదర్ ఏం లేకుండే కానీ, అండ్ ఎంకరేజ్మెంట్ గా ఓకే 10 అవయవాల్లో 4 అవయవాలు ఇస్తా. వావ్. అసలు థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో బ్రూట్ మనము బ్యాక్ టు బ్యాక్ ఇట్లా మ్యాచ్ అయ్యే రేటింగ్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. జరిగినా కానీ మనం ఫస్ట్ టైం జరిగినట్టే ఫీలింగ్. కానీ నిజంగా ఎప్పుడు జరగలేదు. బ్రోలో కూడా మనం మ్యాచ్ అయింది, ఇందులో కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. కానీ నువ్వు వింటే కనుక ఎపిసోడ్ లో చాలా దగ్గర మ్యాచ్ అయింది. బట్ అగైన్ ఎన్నిసార్లు అయినది కాదు, అయినప్పుడల్లా మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అది ఇంపార్టెంట్. రియాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ వెరీ మచ్. ఆ రియాక్షన్ తోటి ఏమొస్తుంది అంటే బోగస్, మన సోషల్స్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ రియాక్షన్స్ అన్నప్పుడల్లా నాకు అవార్డ్స్ గుర్తుకొస్తాయి. మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఏంటో ఒకసారి మళ్ళీ గుర్తుంచుకుందాం. బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @thigap, ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ mindthigap@gmail.com. అవార్డ్స్, మా అవార్డ్స్ అన్ని కలర్ మ్యాచింగ్ ఉంటాయి. దీంతో ఈ రిస్క్ని ఇంకా ఓకే. హిడిమా మూవీ మీరు కూడా చూసారంటే మీకు ఎట్లా అనిపించింది? మా సారాంశం, మా రివ్యూ, మేము ఇచ్చిన రేటింగ్ కరెక్టా కాదా, కరెక్టా కాదా అని చెప్పి మీరు మాకు రాసి చెప్పచ్చు. సో మా సోషల్ ఎట్లా చెప్పేసినాం, ఇది పైప్ కింద చేసుకోండి. సో హిడింబా ఆహాలో ఉంది, పోయి అట్ యువర్ ఓన్ రిస్క్ అండ్ మెమరీస్ ఆర్ పెయిన్. మెమరీస్. సో అదండి, అప్పటి వరకు థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి.